గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కృష్ణమండల్లో రెండో విడత సామాజిక నివేదిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ గోమ పీడి గారికి స్వాగతం సుస్వాగతం. అదే మాదిరిగా కృష్ణమండల కృష్ణమండల పరిషత్ అధ్యక్షురాలు గారికి స్వాగతం సుస్వాగతం. అదే మాదిరిగా గౌరవ ఎంపీడీఓ గారికి స్వాగతం సుస్వాగతం. డివిఓ గారికి స్వాగతం సుస్వాగతం. అంబుడ్స్మెన్ సార్ గారికి సుస్వాగతం. పత్రికా పాత్రికేయులకు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చేసినటువంటి సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, పంచాయతీ కార్యదర్శులకు, డిఆర్పిస్కు అందరికీ స్వాగతం సుస్వాగతం. నేడు గత 25వ తారీఖు నుండి 2వ తారీఖు వరకు జరుగుతున్నటువంటి వివిధ గ్రామాలలో జరిగినటువంటి సామాజిక నివేదిక కార్యక్రమం. అట్టి కార్యక్రమం ఈరోజు మండల ప్రజావేదికలో అన్ని గ్రామ పంచాయతీల యొక్క ప్రజావేదిక నిర్వహించడానికి ఈరోజు నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అధికారులకు అందరికీ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొదటగా ఎంపీపీ గారిని మాట్లాడవలసిందిగా ఇటు కార్యక్రమాన్ని గోమ పీడి గారితో ప్రారంభించారు. గౌరవ సర్పంచ్ ఇచ్చారా సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ సెక్రటరీలు, విలేజ్ సెక్రటరీలు, ఉపాధ్యాయులందరికీ స్వాగతం సుస్వాగతం. మొదటి పోయేది ఇది ఐనాపూర్ పంచాయత్ సెక్రటరీ గారికి అయినప్పుడు సార్ కూలీల వేతనాలు గాను 3,32,801 రూపాయలు, సామాగ్రి గాను 59,797 రూపాయలు. మొత్తం గ్రామ పంచాయతీ వచ్చి 3,92,598 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రికార్డ్స్ ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్ సార్ ఇక్కడ మూడోది, ఇక్కడ మొత్తం 16 పనులు ఉంటే ఒక పనికి మాత్రమే నేమ్ బోర్డు పెట్టడం జరిగింది. మిగిలిన 15 పనులకు నేమ్ బోర్డులు ఏర్పాటు చేయలేదు. థర్డ్ సార్ ఉంటుంది అంశాల వారిగా జరుగు. ఓకే సార్. థర్డ్ ఇష్యూ సార్, ఇక్కడ 16 పనులకు ఒక పనికి మాత్రమే నేమ్ బోర్డు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కాంక్రీట్ సోషల్ యాడ్ నిర్వహించలేదు సార్, ఉపాధి హామీ పనుల సమయం జరిగినందున తనిఖీ సమయంలో. నెక్స్ట్ ప్లాంటేషన్ డీటెయిల్స్ సార్. నెక్స్ట్ లేబర్ బడ్జెట్ వివరాలు సార్. 7th సార్ వర్క్స్ డీటెయిల్స్. ఎవెన్యూ ప్లాంటేషన్ సార్, ఇక్కడ 800 మొక్కలు పెడితే 486 బతుకున్నాయి సార్, మిగిలిన మొక్కలు చనిపోయినాయి. చేస్తుంటే కూడా అయితే లేదు, అది పెద్ద అమౌంట్ పెద్దగా ఏం లేవు కదా, 400 కదా. మరి 300 మొక్కలు పెట్టేసి అయిపోతలేదు కదా. ఏంటి
నేను పంచాయతీ ఉందా మీ ఫీల్డ్ అసిస్టెంట్ అట్లా ఎవరు లేదా నువ్వు సీనియర్ మ్యాన్ కూడా లేడా మరి ఎట్లా నువ్వే చేసుకో లేబర్ తక్కున్నారు ఉన్న కొద్ది వాటిని కూడా కాపాడలేకపోతున్నావా ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్ సార్ సమ్మర్లో అసలు స్థానిక విలేజ్లో వాటర్ అవైలబుల్ వాటర్ లేవు నీళ్ళు లేనందుకు మీ గ్రామం వచ్చి పంచాయతీ ట్యాంక్ అంతా ఉంది సార్ ఏం చేయడానికి ట్యాంకర్ అంటే పొలం రైతుల నుంచి కొట్టాలి సార్ ఊళ్ళకి కొట్టడానికి సరిపోతుంది కానీ ప్లాంట్స్కి అవుతుంది సార్ రైతులు కూడా వాళ్ళు కూడా వరి వేసుకుంటున్నారు కాబట్టి మాకు అందుబాటు అవుతుంది అట్లనే మీ ఊర్లో అసలు నీళ్ళే లేవు తాగనీకు ఇప్పుడైతే మొన్న వేసినాం సార్ గవర్నమెంట్ దగ్గర పార్కులు వేసినాం అవే నీళ్ళు సప్లై చేసినాం సార్ ఇప్పుడు వాటర్ ప్రజెంట్ ఉన్నాయి సార్ ప్రజెంట్ ఉన్నప్పుడన్నా మొక్కలు నాటాలే కదా నాటినాం సార్ మరి నాటితే ఎందుకు వచ్చింది దీంట్లో దీంట్లో రావద్దు కదా పేరా అది ఎన్నోలే వారమే కదా వాళ్ళు వచ్చింది అంటే మనకి వర్షాలు ఎప్పటి నుంచి పడుతున్నాయి 1 month అప్పుడన్నా చూసుకోవాలి కదా రిప్లేస్మెంట్ చేసుకోవాలి కదా చేయలే కదా చేస్తున్నాం సార్ చేస్తుంటే ఇది ఎందుకు రాసిండ్రు ఎందుకు రాసిండ్రు అంటున్నా షోకాస్ నోటీస్ షోకాస్ నోటీస్ తెలుసా నీకు సెక్షన్ చదివినావా సెక్షన్ 43 అవునాయా కొన్ని గైడ్లైన్స్ రూల్స్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి కదా మొన్న అంటే ఎన్నడు వచ్చినావు వారమైందా 4 months అయిందా మొక్కలు చూసుకోవాలని తెలుసా ఏమన్నా చెప్పిండ్రా ఎవరన్నా మొక్కలు గ్రామ పంచాయతీ చూసుకోవాలని తెలుసా మరి నోటీస్ అయితే ఇష్యూ చేయి యాక్ట్ ఎందుకు మర్చిపోతున్నాడు మరి చదవాలే కదా అది మొత్తము నాటి వాటి ఫోటో అన్నీ పెట్టేసి అన్నీ సబ్మిట్ చేస్తే క్లియర్ అవుతుంది లేదంటే మొత్తం డబ్బు గ్రామ పంచాయతీ నుంచి చేస్తాం ఎవరు టీఏ ఎవరు సార్ పార్కులో ఇదేంటి మరి ఇది ఎక్కడిది రెవెన్యూ ప్లాంటేషన్ 2021కి సంబంధించి అనుకున్నారా మీ సర్పంచ్ మీరంతా రెవెన్యూ ప్లాంటేషన్ ఉండకూడదు అని అనుకున్నారా పెట్టండి రూపాయలు ఫైన్ వేసిన కట్టండి కట్టి చేసుకోండి 20 ఇది సార్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ ప్లాంటేషన్ సార్ 2 వర్కాయిలలో 1117 మొక్కలు పెడితే 783 బ్రతికినాయి సార్ ఇది కూడా షోకాస్ నోటీస్ ఇవ్వండి చూసుకోవాలి కదా నెక్స్ట్ 21 ఇష్యూ సార్ ఇక్కడ 274 గుంతలు 8వ నెల 2020 తీసాం సార్ కానీ ఇప్పటికి కూడా మొక్కలు నాటించలేదు సార్ గుంతలు పొడుచుకుపోయినాయి పేమెంట్ చేసిండ్రా అవును సార్ ఫిక్స్ తీసినట్లు పేమెంట్ చేసిండ్రు ప్లాంటింగ్ జరగలేదు సార్ ఎక్కడ ఇది రోడ్కు ఊర్లోనే సార్ ఇంటర్నల్ రోడ్స్ ఏంది బాబు ఏం చేస్తున్నావు మరి అప్పుడు జెడ్పీటీసీ కార్యక్రమంలో పెట్టించినాం సార్ కొన్ని మొక్కలు పేమెంట్ ఎందుకు చేసినావు మరి మొక్కలు పెట్టించారు సార్ గుంతలు తీసినాక ప్రోగ్రామ్ పెట్టేసినాం 2020 ఎక్కడ పెట్టిండ్రు ఇది ఊర్లోనే కదా ఊర్లోనే సార్ అయితే అన్నీ వీళ్ళు పత్తివి ఇవి బొడమేలు అవన్నీ వేసి మొత్తం తీసేసిండు రికార్డులో రాసి ఒప్పుకున్నావు అట్లా తీసేసినామని గ్రామ పంచాయతీ రికార్డులో ఉందా అట్లా తీసేసినాము ఈ విధంగా పోయింది కాబట్టి తీసేసినాము మమ్మల్ని క్షమించండి మన్నించండి అని రాసినావా మళ్ళీ నడిపించినావా దాని ప్లేస్లో వేరే ఏదో ఒకటి నడిపించాలి కదా మనం పేమెంట్ చేసినాం కదా పేమెంట్ చేసినప్పుడు ఆ కానుగను లేకపోతే ఆ నీలగిరియో జామ్ను ఏదో ఒకటి పెట్టాలి కదా వద్దనుకున్నారా పెట్టిస్తారా ఇప్పుడు ఆ పీరియడ్లో లేదు సార్ అప్పుడు అవన్నీ చెప్పారయ్యా నువ్వు ఇప్పుడు పంచాయతీ సెక్రటరీవి నీ పేరు ఏం పేరు నరసింహుని పేరు మీద రాస్తలేను నేను నోటీసు పంచాయతీ సెక్రటరీ మీద రాస్తున్నా అర్థమైందా ఇప్పుడు నాకు నరసింహుని ఇంపార్టెంట్ కాదు మీరు పంచాయతీ సెక్రటరీ ఇంపార్టెంట్ సోకాస్ నోటీస్ టు పంచాయతీ సెక్రటరీ అండ్ టీఏ
6 రోజులు పని చేసినట్టు ప్రజెంటేషన్ సార్. టోటల్ డేస్లో 5 చేయడం వలన 1 డే లెస్ సార్. ప్రజెంట్ మాత్రము 6 days ఉంది. ఒక రోజు తక్కువ. ఎవరు చేసి ఉంటారు? మేట్ సార్. మేట్ సెక్రటరీ. టోటల్ ఎవరు చేసి ఉంటారు? మేట్ సెక్రటరీ గారు చూసుకోవాలి సార్. ఎవరు సెక్రటరీ? సరే సార్. నువ్వేనా అప్పుడు రికవరీ చేయించండి వాపస్. ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. నెక్స్ట్ కున్సి జీబీ. కూలింగ్ ఒకసారి అయిందంటే మళ్ళీ నష్టపోయింది కాబట్టి పేట నుంచి రికవరీ చేసి ఆయన నెక్స్ట్ కున్సి జీబీ. ఇక్కడ 42 పనులు చేయడం జరిగింది సార్. రాదు కదా కూలింగ్ నష్టపోయింది. కూలింగ్ నష్టపోయింది. ₹59,445. సామాగ్రి గాను 10,34,549 మొత్తం గ్రామ పంచాయతీకి వచ్చేసి ₹34,93,990 ఖర్చు చేయడం జరిగింది. ఇటు రికార్డ్స్ తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ ఇష్యూ. ఇక్కడ 42 పనులు ఉంటే 8 పనులకు నేమ్ బోర్డు పెట్టింది సార్. మిగిలిన పనులకు నేమ్ బోర్డు ఏర్పాటు చేయలేదు. డిమాండ్ తీసుకున్నారు సార్. నో డిమాండ్ తీసుకోలేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. పే స్లిప్లు ఇవ్వడం జరిగింది సార్. 7 రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తుండ్రు. పని జరుగుతున్నప్పటి ఫొటోస్ ప్లాంటేషన్కి సంబంధించి చూపించాను సార్. మిగిలిన వర్క్స్కు 3 టైప్స్ చూపించడం జరిగింది. వర్క్ ఫైల్స్ ఇక్కడ 42 పనులు ఉంటే ఓన్లీ 2 పనులకే చేయడం జరిగింది. ఇక్కడ సార్ ఉపాధి హామీ చట్టం ప్రకారం ప్రతి నెల రోజ్గార్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉండగా నిర్వహించలేదు సార్. షోకాస్ నోటీస్ ఇష్యూ చేయండి పంచాయత్ సెక్రటరీ. చేయలేకపోతున్నాను. నెలకు ఒక మీటింగ్ పెట్టలేకపోతున్నారా? గ్రామ పంచాయతీ మన మినిట్స్ రిజిస్టర్ ఉంది కదా, మన 7 రిజిస్టర్లో ఒక మినిట్ రిజిస్టర్ ఉంది కదా, ఆ లేబర్ దగ్గర వెళ్ళి అక్కడనే కూర్చొని ఆ మినిట్స్ రిజిస్టర్ తీసుకొని వెళ్ళి వాళ్ళ సాధక బాధకాలు వింటే అయిపోతుంది కదా. అదే మీటింగ్ కింద వస్తే అయిపోతుంది కదా. కాదు బాబు, నెలకు ఒక మీటింగ్ పెట్టాలి. వాళ్ళ సాధక బాధకాలు కూడా వినాలి. వాళ్ళు కొందరు అంటారు మాకు పేమెంట్ టైంకి రాలేదు, లేకపోతే మాకు కూలి బాగా పడలేదు, లేకపోతే మాకు మంచి పని పెడతలేరు, మాకు కొలతల ప్రకారంగా ఇస్తలేరు, ఏదో ఒకటి చెప్తారు కదా. అట్లీస్ట్ అవి రాసుకోవాలి కదా పాయింట్లు. నెలకు ఒక్కరోజు పోలేవా పని దగ్గర? ఓ 20 మంది అయినా పర్లేదు, 30 మంది అయినా పర్లేదు, ఆడే కూర్చొని ఆడే రాసి సంతకాలు తీసుకుంటే నీ రికార్డు పర్ఫెక్ట్ ఉంటుంది కదా. పర్వాలేదు, నరేగా స్కీమ్ నడుస్తుంది ఈ ఊర్లో అని నీకే మంచి పేరు వస్తుంది కదా. నోటీస్ అయితే ఇష్యూ చేయండి. నెక్స్ట్ సార్ ఇక్కడ 6 మంది 32 రోజులు పనిచేసిండ్రు. ఇటు మస్టర్లో కొట్టివేతలు జరుగుతున్నాయి సార్. కొట్టివేతలు ఎందుకు నువ్వు చూస్తలేవా, గమనిస్తలేవా? సంతకం పెడుతున్నావు కదా, మరి ఏం పట్టించుకుంటలేవా? అవునయ్యా, ట్రైనింగ్ ఇస్తే ఏమవుతుంది ఒకరోజు? దాంట్లో ఏం పెద్ద బ్రహ్మ విద్య ఉందా? కాదయ్యా, ఇట్లా హాజరయ్యి ఇట్లా కొట్టేయకు, ఇది పద్ధతి కాదు అని కూర్చోబెట్టి చెప్తే అయిపోతుంది కదా. అంత బిజీ వర్క్ ఉందా నీకు? బాగా టెన్షన్లో ఉన్నావా? మరి ఏమంది ఎంతమంది లేబర్ ఎక్కువ అయితే ఒకరోజు కూర్చొని 2-3 మీ ఆఫీస్లో కూర్చోబెట్టి కొన్ని రోజులు నువ్వు ట్రైనింగ్ ఇస్తే అయిపోతుంది కదా. ఇట్లా కాదు ఇట్లా ఈ తప్పులు చేస్తే మిమ్మల్ని తీసేస్తా, అది ఇది ఏదో ఒకటి భయపెట్టాలి కదా. ఇప్పుడు నేను నీకు భయపెడతలేను, ₹1000 ఫైన్ వేసి నువ్వు కూడా వాళ్ళని కొంత భయపెట్టాలి కదా. మరి ఎవరేం అనకుండా పోతే ఏమైపోతుంది అంతా?
ముందే ఈ మండలంలో పనులు తక్కువ, అది చేసేదన్నా మంచిగా నాణ్యతగా పర్ఫెక్ట్గా చేస్తే మంచి పేరు వస్తుంది కదా. అన్ని మండలాల్లో అయితే కాదు కదా ఇది. నెక్స్ట్ సారి ఇక్కడ ఈమె 6 రోజులు పనిచేసినట్టు మస్టాల్లో ప్రజెంట్ ఉంది. వారానికి ఒకటే సంతకం పెట్టాల్సి ఉండగా ఒక సంతకం లేదు సార్. ఎన్ఐసి మాస్టర్ సంతకం కూడా లేదు. అవును సార్. బేసిక్గా అడిగినావా సార్? ఆమెను అడిగినావా? అడిగినాం సార్, పని చేసినట్టుగా సంతకం లేదు సార్. వారానికి ఒకటి ఎంతమంది వచ్చిండ్రు పనికి? అందులోనా సార్ 6 మంది ఉన్నారు. కానీ ఈమె ఒక్కటి మిస్ అయింది. ఎందుకు మర్చిపోయినరు? ఎవరు ఫీల్ అయితే ఎందుకో అందరు లేనప్పుడు రాసినావా పేరు? ఎవరు లేనప్పుడు నీకు అంత బిజీలో ఉన్నావా? మరి చూసుకోరావా సంతకాలు ఎవరు పెట్టిండ్రు, ఏం చేసిండ్రు, ఏమవుతుండే ఒక సంతకం తీసుకునేకే? భయపెట్టినావా ఆమెకు నీకు పని పైసలు వెళ్ళిపో అని? పైసలు పోయినాయా ఆమె అకౌంట్లో? పని చేసిపోయినాయా చేయకుండా పోయినాయా? మరి సంతకం తీసుకురా ఎవడన్నా? నువ్వు నవ్వురు చేస్తున్నట్లా అనిపించుకోవాలి కదా అట్లీస్ట్ నువ్వు. ఆమె పని చేస్తున్నప్పుడు మళ్ళీ పేర ఎందుకు క్రియేట్ చేసి అంటే సిగ్నేచర్ ప్రాసెస్ వైలేషన్. షోకాస్ నోటీసు ఇష్యూ చేయి. ఒకటే రోజు జీతం ఇచ్చిండు, 2 రోజులు ఇవ్వలేదని కేసు పెడితే అప్పుడు ఏం చేస్తావు చెప్పు? ఏం చేస్తావు? ఇట్లా ఎందుకు అంటే ఆమెతో కొట్లాడినరా మీరు? మరి వస్తారా ఎవరైనా ఇట్లా చేస్తూ ఉంటే? పని చేస్తే కూడా పైసలు రావడము గగనంగా ఉంది. వచ్చిందన్నా కరెక్ట్ వస్తుందంటే అది లేదు. అదే పెళ్ళికి ఇష్టం లేదు మనం పాలు పోయేది. దీని ఏం చేయాలి అనుకుంటాం, వేడి వేడి పాలు వేసి తాపి నెత్తిన కొడితే పారిపోతుంది. అట్లా 2-3 సార్లు చేసినాం అనుకో, పాలు ఇచ్చినా రాదు, పారిపోతుంది. మీరు కూడా లేబర్ని అదే చేయాలనుకుంటారు కదా, అంతే కదా. వస్తే తోకపోయాలి, కొన్ని రోజులు చూస్తారు పారిపోతారు. నేను ఆరాంగా ఉండొచ్చు, ఈ పని అవుతుంది పాడవుతుంది, ఉపాధి హామీ అవుతుంది. దాని బదులు గ్రామ పంచాయతీ తీర్మానం చేసి మా ఊరికి పుష్కలంగా పనులు ఉన్నాయి వద్దు అని రాసేసి అయిపోయాయి కదా, మేము ఆ ఊరికి పని చేయం కదా. మరి సీరియస్ అలిగేషన్ అవుతుంది కదా మీద, ఎట్లా రాసేయాలి? ఎక్కువ తక్కువ రాయడం, అంకెలు వేయడానికే టోటల్ చేయడానికి ఏం బరువు అయింది? నిన్ను తప్పు చేయమంటలేను నేను, వచ్చిన దాన్ని బరాబర్ రాయని చెప్తున్నాం గంతే. ఆడేముంది? అది కూడా చేయలేమా మనము? 1000 మంది 3000 మందిని చూస్తున్నారా? ఒక మాస్టర్ వచ్చింది ఒక్కసారి ఇట్లా చూసి ఇట్లా 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 చూసి టోటల్ కౌంట్ చేసి ఇట్లా ఇట్లా ఓకే రైట్ నెక్స్ట్ నెక్స్ట్ అట్లా చేయడానికి రాదా? నీ ఇంటి నుంచి డబ్బులు ఇచ్చేది ఉంటే ఎట్లా ఇస్తావా? ఎన్ని ఎకరాలు ఉంది పొలం చెప్పు? ఏమో నాకేం చెప్పు, ఎంత ఉంది ఇంటికాడ? ఉంటుందా 20 ఎకరాలు? మరి ఎంతమంది కూలోళ్ళు వస్తారు వాళ్ళందరికీ అట్లే ఇచ్చేస్తావా పైసలు? నెత్తి మీద కొట్టి కొట్టి మరీ లెక్క చేస్తావు కదా. ఆడ కూలి ఎట్లా ఇస్తావు? అంటే ఈ కూలి కూడా మాది కదా మీది కదా? మరి ఒక రోజు పని చేసినట్లు అటెండెన్స్ లేదు, సంతకాలు అటెండెన్స్ లేదు, ఆబ్సెంటే ఉంది. కాకపోతే టోటల్ డేస్లో ఒక్కొక్క రోజు పని చేసినట్టు వేసాను సార్. ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు చొప్పున 2 రోజులు పేమెంట్ అయింది సార్. అది రికవరీ చేసి వాపస్ కట్టు పైసలు. అదే ముందు అయితే డబ్బు కట్టు, తర్వాత ఒకటి తప్పు ఉంటే చూస్తాను, కానీ కంటిన్యూగా ఇవే పని పెట్టుకున్నాం అనుకో, నీ మాటల్లో నాకు నమ్మకం కూడా ఉంటుంది. అదే ఏదో ఒక దగ్గర అయితే కట్టాలి కదా. నెక్స్ట్ సార్ ఇక్కడ డ్రైవింగ్ ప్లాట్ఫారానికి నేమ్ బోర్డుకు 1000 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. కాకపోతే మనకు స్టోన్ పెట్టాలి, స్టోన్కి రాయించాలి, గోడకు రాయించడం జరిగింది సార్ వాళ్ళకు. ఏముంది నామ్స్ ఏముంది? రవికుమార్ ఎవరు నామ్స్ ఏముంది చెప్పు నాకు. బండానే పెట్టాలి. ఏం చేసినావు? అయితే ఎంత 400? అవును సార్, గోడకు సార్. వద్దనుకున్నావు కట్టేసి వాపస్ కట్టాను, మరి ఏం చేస్తావు?
పంట పెట్టాలంటున్నావు, నువ్వు గోడకు రాసినావు కదా, గోడ వరకే పైసలు తీసుకోవాలి, ఎక్కువ ఎందుకు తీసుకున్నావు? నెక్స్ట్ సార్ ఇక్కడ ఉపాధి హామీ చట్టం ప్రకారం అనుమతించబడిన పనులను కాకుండా అనుమతి లేని పనులను కూడా 3 వర్గాలను డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్ చేసినట్లు గుర్తించడం జరిగింది సార్. 27 కదా, 26 26 డ్రైవింగ్ ప్లాట్ఫారాలు చేసింది సార్. డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్ ఉపాధి హామీ చట్టం ప్రకారం అనుమతించబడిన పనులు కాకుండా అనుమతి లేని పనులను కూడా చేయడం జరిగింది సార్. కాకపోతే రైతులు ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. ఓకే ఓకే, ఎంత చెల్లించిండ్రు? దీనికి సంబంధించి సార్ మొత్తం 1,85,930 రూపాయలు ఇచ్చిండ్రు కదా. పని ఉంది కదా, ఉంది సార్, పని ఉంది, ఉపయోగకరంగా ఉందంట. కాకపోతే నెక్స్ట్ సార్ ఇక్కడ 2021కి సంబంధించి ఎవెన్యూ ప్లాంటేషన్ 8 వర్గాలలో 3,066 మొక్కలు నాటితే 2,617 మొక్కలు బ్రతుకున్నాయి సార్. చూసుకోలేదా? రెవెన్యూ ప్లాంటేషన్ 5 వర్గాలలో 1,902 మొక్కలు పెడితే 1,545 ఉన్నాయి సార్ మొక్కలు. నెక్స్ట్ మల్టీలేయర్ రెవెన్యూ ప్లాంటేషన్ సార్. ఇక్కడ 1,042 మొక్కలు పెడితే 906 మొక్కలు బ్రతికినాయి సార్. నెక్స్ట్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. ఇక్కడ 380 మొక్కలు పెట్టింది సార్, 296 బతుకున్నాయి. ఇప్పుడే పాస్ చూడని చెప్తే 50 మొక్కలు నీ బండ్ల పడుతుండే కదా. దీనికి ఒక పేరా తయారు చేసినావు, దీనికి పెద్ద భజన చేయాలి. కలెక్టర్ వరకు పోవాలి, పోయి నీకు ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకోవాలి. పేరా రావద్దు కదా ఇట్లా. బర్నింగ్ ప్లాట్ఫామ్ ఆర్ఆర్ మెషిన్లో తేడా రావడం జరిగింది సార్. ఇక్కడ 9.837 క్యూబిక్ మీటర్ రికార్డ్ చేసి పేమెంట్ చేసినారు. మనకు ఫీల్డ్లో 8.68 క్యూబిక్ మీటర్ రావడం జరిగింది సార్. 1.152 క్యూబిక్ మీటర్ లేకుండా అదనంగా రికార్డ్ చేసి పేమెంట్ చేసినారు. ఇంకోటి సార్, దానికి సంబంధించి శానిటేషన్కు 30,000 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. లైవ్ పెన్షన్కు 11,250 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. వాటర్ అవును సార్ టాస్కులు. ఈ 2 టాస్కులకు సంబంధించి పని లేదు సార్. ఇంకోటి ఆ ఎఫ్టీఓ స్టేటస్ కూడా పెండింగ్ స్టేటస్లో కూడా పేమెంట్ అయినట్టు చూపిస్తలేదు సార్. కాకపోతే మనకి ఎఫ్టీఓ పెట్టిండ్రు. అయితే స్టేటస్ ఏమైంది సార్ అంటే ఇంకోటి మేము వర్క్ ఐడి క్లోజ్ చేసేటప్పుడు మేము శానిటేషన్ దానిపైన అడ్వాన్స్ రికార్డ్ చేసి సార్. అయితే అది రిజెక్ట్ కొట్టినాం సార్. మళ్ళీ పేమెంట్ చేసి ఇక్కడ రిజెక్ట్ చేసేసి అది ఉండదు. దీని సంగతి ఇది గ్రామ పంచాయతీ పోయింది కదా పేమెంట్. అవును సార్, గ్రామ పంచాయతీ. ఇంకోటి దాంట్లో బోర్కు సంబంధించి పేమెంట్ చేయడం జరిగింది. హ్యాండ్ పంప్ పెట్టడం జరిగింది. బోర్కి చేయలేదు. అది ఇందనే రిజెక్ట్ అయిన ఒకటి ఎఫ్టీఓ 3 టాస్కులు ఉంటాయి. ఉంది, వర్క్ ఉంది. దానికి సంబంధించి 3 టాస్కులు ఉంటే ఒకటి వర్క్ ఉంది. కాకపోతే హ్యాండ్ పైప్ పెట్టింది, హ్యాండ్ పంప్ పెట్టింది. ఒకటి ఎఫ్టీఓ 1,43,000 ఉంటుంది. అది మళ్ళీ రిజెక్టెడ్ గుర్తు రావు ఎఫ్టీఓ. ఇది ఫస్ట్ సిగ్నేచర్ కావడం జరిగింది, సెకండ్ సిగ్నేచర్ కాలేదు. మొదట ఉన్నది పనులు ఎస్బీఐ మార్చడం జరిగింది. ఏంది అర్థం కాలేదు. ఇప్పుడు ఏం పేమెంట్ కాదు కదా. ఏమో అమౌంట్ ఏం పడలేదు కదా. పర్లేదు సార్, అది చూసినాం, స్టేట్మెంట్లో చూసినాం గ్రామ పంచాయతీ. నెక్స్ట్ సార్ ఇక్కడ క్రిమిటోరియా వర్క్కి సంబంధించి వర్క్ ఫైల్ చేసినట్లు 500 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. కాకపోతే వర్క్ ఫైల్ చేయలేదు సార్. వర్క్ ఫైల్ ఎవరు? టీఏ బాలరాజు. వర్క్ ఫైల్ చేయలేదు. లాస్ట్ ఆడిట్లో చేసాం సార్. ఇప్పుడు ఆ డబ్బులు కూడా మళ్ళీ చెప్పగా ఇది కన్స్ట్రక్షన్ వర్క్. వర్క్ ఫైల్ ఉందా లేదా? డబ్బులు కూడా పడలేదు సార్.
ఏంది డబ్బులు? 500 ఆ, పేమెంట్ అయ్యలేదా? పేమెంట్ అయింది, కాకపోతే ఆల్రెడీ క్రెడిట్ కాలేదంట. మన పేమెంట్ అయిందంటే ఆయన మనకి అకౌంట్ జమ కాలేదంటున్నాను. పేమెంట్ అయింది సార్, కాకపోతే వాళ్ళకి క్రెడిట్ కాలేదు. ఎవరి అకౌంట్లో అయింది? చెక్ చేసిందా గ్రామ పంచాయతీ అకౌంట్? చూసినాం సార్, లేదు. కానీ వర్క్ ఫైల్ నువ్వు చేయలేదు. చేయలేదు. షోకాస్ నోటీస్ ఇచ్చింది కదా. దీనికి షోకాస్ నోటీస్కి ఆన్సర్ రాయాలి మరి. ఆయన వర్క్ ఫైల్ ఎందుకు పెడతలేడు? ఇంట్రెస్టెడ్ లేదా? ఎక్కడ ఇంట్రెస్ట్ లేదా? సార్ 2019 కదా, పోయిన ఆడిట్లో అది ఉండే సార్ వర్క్ ఫైల్. మళ్ళీ తర్వాత కొంచెం పేమెంట్కి ఎంతసేపు పెట్టడానికి అది ఒక కాగితం మీద ఒక కాగితం ప్రింట్ పెట్టి ఒక వర్క్ ఫైల్ పెట్టేస్తే అని ఏపీఆర్ రాలే ఇవ్వలే. ఇప్పుడు ఏమంటారు మీరు? దానికి సంబంధించిన రికార్డ్స్ ఇవ్వలేదు, తనిఖీ కూడా నిర్వహించలేదు సార్. ఆయనకు 2313 సామాగ్రికి గాను 11,58,102 రూపాయలు, మొత్తం 11,60,415 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కాకపోతే ఇటు రికార్డ్స్ తనిఖీ బృందానికి ఇవ్వనందున తనిఖీ నిర్వహించలేదు. సీసీ రోడ్స్కి సంబంధించి ఈ గ్రామ సమాచారం ఇంత సార్. నెక్స్ట్ జీపీ మురహరి తోటి 6,83,460 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సామాగ్రి గాను 93,734, మొత్తం గ్రామ పంచాయతీకి వచ్చేసి 7,77,194 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇటు రికార్డ్స్ కూడా తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్ సార్ ఇక్కడ మొత్తం 10 సార్ ఇక్కడ ఈమె 6 రోజులు పనిచేసినట్లుంది. మస్టాల హాజీల రోజువారీ అటెండెన్స్ ఉంది, సంతకాలు ఉన్నాయి. కాకపోతే ఓవర్లాపింగ్ అని రాసి పేమెంట్ చేయలేదు సార్. కాకపోతే ఈ బుక్ మనకు టీసీఎస్ బుక్లో కూడా ఈమె పేరు పేమెంట్ అయినట్లేదు. ఓవర్లాపింగ్ అంటే ఇదే డేట్లో వేరే వర్క్ ఐడి కన్నా పేమెంట్ చేసి ఉండాలి, లేదు. నెక్స్ట్ డిమాండ్ తీసుకున్నాం, నో డిమాండ్ తీసుకోలేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయట్లేదు, పే స్లిప్ ఇవ్వడం లేదు సార్. ఇంకోటి సార్, 7 రకాల రిజిస్టర్లు ఫిర్యాదుల రిజిస్టర్ నమోదు చేసుకుంటుండ్రు, కాకపోతే సాల్వ్ అయినా లేదనేది రాస్తలేదు. చేసుకోవాలి. చిన్న వయసు అంత ఇబ్బంది. వేరే ఏదైనా వ్యసనాలు ఉన్నాయా? వ్యాపారంగా పెట్టుకున్నారా? మరి ఏం చేస్తావు? నెక్స్ట్ సార్, పని జరుగుతున్నప్పటి ఫొటోస్ మాత్రమే చూపించడం జరిగింది, మిగిలిన 2 దశల ఫొటోస్ చూపించలేదు. వర్క్ ఫైల్ సార్, ఇక్కడ మొత్తం 17 పనులు చేస్తే 2 పనులకు వర్క్ ఫైల్ చేసిండ్రు, మిగిలిన పనులకు చేయలేదు. ఇక్కడ ఉపాధి హామీ చట్ట ప్రకారం ప్రతి నెల రోజ్గార్ దివాస్ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా నిర్వహించట్లేదు సార్. అనుకున్నావమ్మా? ఇది మొత్తం రాసి రేపటి నుంచి ఇంప్లిమెంట్ చేయాలి. లేట్ చేసుకుంటే నీ టీం మొత్తం కూర్చోవాలి. పంచాయతీ అందరూ అక్కడ కూర్చొని చేయాలి. రేపటి నుంచి అందరికీ మెమోలు షోకార్డులు ఇష్యూ చేయి. వాళ్ళు ఏం ఆన్సర్ రాస్తారో తీసుకో. రికవరీ వాళ్ళు రికవరీ చేయించు, తొందరగా లేట్ చేయదు. నెలల తరబడి పెట్టుకుంటారంటే నీ ఉద్యోగం పోతుంది. నెక్స్ట్ సార్, ఇక్కడ తనిఖీ చేయ క్రమంలో ఈజీఎస్ పనులు చేయనందున సిఎస్సి ఆడిట్ నిర్వహించలేదు సార్. మనకు నిర్వహించలేదు. పంచాయత్ సెక్రటరీ టీఏలకు ఎఫ్ఏ ఉన్నాడా? దీనికి లేడా? వీళ్ళకు షోకాస్ నోటీస్ ఇచ్చి
చేయలేకపోతున్నాం. నెక్స్ట్ సార్ ఇక్కడ ఈయన 3 రోజులు పని చేసినట్లు ప్రజెంట్ ఉంది మాస్టర్ ప్రకారం. టోటల్ డేస్లో 2 వేయడం వల్ల 2 రోజులకు పేమెంట్ అయింది సార్. ఒక రోజు పని చేసి నష్టపోయింది సార్ కూలి. ఎందుకు అట్లా చేస్తారు మీరు? ప్రతి రూపాయి ఎంత విలువైంది తెలుసు కదా. వాళ్ళ శ్రమను దోచుకునికినే పుట్టినరా మీరు? మరి మీకు రాని చదువు కోసం వాళ్ళు పని కావాలా? పని చేసినట్లు డిమాండ్ 7 రోజులకు డిమాండ్ పెట్టింది, 7 రోజులకు పని చేసినట్లు రాసిండ్రు. ఆయన అడిగితే సండే రోజు కూడా పని చేసినామంటే సండే రోజు చేయలేదని చెప్పింది సార్. 23 సార్. 23 కదా రాసింది. ఇంతకుముందు 22 సార్. మొక్కలు పెట్టింది సార్. 309 మొక్కలు బ్రతుకున్నాయి. నెక్స్ట్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. ఇక 2160 మొక్కలు పెడితే 1772 మొక్కలు బతుకున్నాయి సార్. కానీ ఇటు రికార్డు తనిఖీ బృందానికి ఇవ్వనందున తనిఖీ నిర్వహించలేదు సార్. హిందూపూర్ గ్రామ పంచాయతీ సార్. న్యూ జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడం జరిగింది సార్. 4 వ్యక్తులు. ఇష్యూ నెంబర్ 8 సార్. రెవెన్యూ ప్లాంటేషన్లో అనురాధ అనే వాచనవాడికి సంబంధించి అనురాధ అనే ఆమె 12 రోజులు మస్టర్ యందు సంతకాలు చేసి ఆజాలు వేసినట్టుంది కానీ పేమెంట్ కాలేదు సార్. మస్టర్ పైన కొట్టేతో చేయడం జరిగింది. 8 సార్ ఇష్యూ నెంబర్. ఇష్యూ నెంబర్ 9 సార్. డిమాండ్ నిర్వహిస్తున్నారు, నో డిమాండ్ నిర్వహించట్లేదు సార్. 10 జాబ్ కార్డ్ అప్డేషన్ 60% మాత్రమే నిర్వహించడం జరిగింది. 11 పే స్లిప్లు ఇవ్వడం జరిగింది సార్. 12 7th రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుల రిజిస్టర్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 13 సార్. మస్టర్ యందు సంతకాలు లేనట్లనే పేమెంట్ చేయడం జరుగుతుంది. 2 వ్యక్తులు 4 రోజులు పనిచేసినట్టు మస్టర్లో ఉంది కానీ సంతకాలు లేనట్ల 510 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. చేయలేదు సార్. పని చేసిరు వేసి కన్నాడుగా పని చేసామంటున్నారు కానీ సంతకాలు చేయలేదు. సంతకాలు ఎందుకు చేయలేదు? సంతకాలు లేకుండా చెల్లవు కదా. సంతకాలు కంపల్సరీ కదా. ఎవరు పంచాయతీ ఎందుకు చూసుకోలేదా? ఏం పొరపాటు అయింది? ఎంతమంది లేబర్ పనిచేసిండ్రు? 2 సార్. మొత్తం ఎంత 100 ఉన్నారా 200 ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? అంత లేదు సార్. ఎంత ఉన్నారు? ఇష్యూ నెంబర్ 20. ఎంతమంది? 4 వర్గాలకు సంబంధించి మస్టర్లలో ఏపీఓ గారి తిరిగి ఇచ్చిన తేదీలలో ఏపీఓ సంతకాలు లేనట్లనే పేమెంట్ చేయడం జరుగుతుంది సార్. సార్. మస్టర్లలో సంతకాలు తేడా ఉన్నట్లు గుర్తించడం జరిగింది సార్. బేసిక్ అనగా పని చేసామని తెలిపారు సార్. ఒక దగ్గర ఒత్తడం, ఒక దగ్గర రాయడం చేసారు.
23 సార్ రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 86% బతుకున్నాయి సార్ మొక్కలు. రికార్డ్ ప్రకారంగా 6,699 మొక్కలు పెట్టడం జరిగింది. లైవ్లోనేమో 5,866 మొక్కలు బతుకున్నాయి. 833 మొక్కలు చనిపోవడం జరిగింది. సార్ విలేజ్ పార్కుకు సంబంధించి 1,616 మొక్కలు రికార్డ్ ప్రకారం పెట్టారు. 1,336 మొక్కలు బతుకున్నాయి. మిగతా 280 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 280 మొక్కలు చనిపోవడం జరిగింది. మెయింటెనెన్స్ కూడా కంప్లీట్ అయింది సార్. ఏం నెక్స్ట్ చేపిస్తావు, అది ఉంటేనే కదా నీకు ఇది చేయనీకే, రెగ్యులరైజ్ చేయనీకే. ఇక టైం దాటిపోయింది. ఇది కాగితం పోతుంది కదా కలెక్టర్ దగ్గర, నువ్వు రెగ్యులరైజ్ అవుతావు, చేపిస్తానే ఉంటావు కదా అని చెప్పుకుంటావు. అట్లా చెప్పుకుంటావా వాళ్ళని అట్లా? సార్ నాకు రెగ్యులరైజ్ చేయి, నేను 100% బతికిస్తాంటావా? నాకు ఎంతో వాళ్ళకి చెప్పగలుగుతావు అట్లా? వాళ్ళకి చెప్పలేవు. నీ కర్మ అనుభవించు, నాదేం పోయింది. అట్లే ఉండు, రెగ్యులరైజ్ కాకుండా. ఇష్యూ సోపాజ్ నోటీస్ చేయకండి, అవసరం లేదు. ఇంకా ఉంటాడు కూడా పోతాడు మనకింద. నాకు ఇష్టం లేనప్పుడు ఎందుకు పెట్టుకుంటాడు? 25. ఇష్యూ నెంబర్ 25 సార్ బయోఫినిషింగ్ ప్లాంటేషన్ సంబంధించి రికార్డ్ ప్రకారం 1000 మొక్కలు నాటడం జరిగింది. ఫీల్డ్ అందు 361 మొక్కలు బతుకున్నాయి. మిగతా 639 మొక్కలు చనిపోవడం జరిగింది. నీ కష్టం బాబు, రెగ్యులరైజ్ కావడం. చేసిన ఫీల్డ్ అయితే నువ్వు పెట్టుకొని కూడా నువ్వు పని తీసుకోకపోతే అది వర్షం వల్ల మొత్తం దగ్గర వర్షాకాలం వస్తే మొత్తం వాటర్ వచ్చేసి ఇంత మొక్క నాటితే ఏడా ఉంటుంది. మనం పెద్దగానే పెంచుకున్నాం కదా మొక్కలు. 1 మీటర్ మొక్క నాటితే ఉంటుంది. చిన్నవి అసలు నర్సరీని అసలు పట్టించుకోరు. ఏదో బలవంతంగా తాళి కట్టినట్టు కట్టినాం నర్సరీని. తాళి కట్టినట్టే చేసినాం వీళ్ళకి కదా. దాన్ని చూసేది లేదు, చేసేది లేదు. గింత మొక్క నాటుతారు, ఉంటుందా అది ఈ వర్షాలకు? వెనకటి వర్షాలా ఇవి ఏమన్నా? ఈ మొక్కలన్నీ నాటాలి. ఎవరికి నువ్వు సర్టిఫికెట్ ఇవ్వాలి నాటినట్టు. అన్నీ నాటినట్టు సర్టిఫికెట్ అది చూసుకొని నేను స్పెషల్గా వేరే వాళ్ళని ఎంక్వైరీ పెడతాను. దాంట్లో అయినా తప్పు ఉంటే నేను 4 నెలల క్రితం నీకు అవుతాను. ఇష్యూ నెంబర్ 26 సార్ మైనర్ డ్రైన్కి ఫారం ఫండ్ క్యాన్సిల్ షెడ్ పనులకు సంబంధించి ఫీల్డ్లో పని జరగలేదు సార్. పేమెంట్ చేయడం జరిగింది. వన్ డే పేమెంట్ చేసి ఫారం ఫండ్ క్యాంటీన్ షెడ్ పనులకు సంబంధించి లేదు సార్. వన్ డే పేమెంట్ రికవరీ చేసుకోండి, వాపస్ తీసుకోండి అమౌంట్. పనే జరగలేదు, రికవరీ ఫ్రమ్ FA and TA వాపస్ కట్టేయండి. ఒక్క రోజు వేసిండ్రు కదా, మరి పైసా పోయింది. బాబు అబ్బో ఆ పైసా వాపస్ ఇచ్చేయని చెప్పు. దానికి ఇంకేం చేస్తావు నువ్వు? ఏదో నువ్వు మా ఆయన మంచి కోసం పెట్టినావు, ఏదో సాయం చేయాలని. మరి ఇష్యూ నెంబర్ 8 నోటీస్ ఇష్యూ చేయండి. ఇష్యూ నెంబర్ 8 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ నిర్వహించలేదు. సో కాస్ట్ నోటీస్ పే స్లిప్పులు ఇవ్వడం జరిగింది. SSCN అని రాశారు. అది సో కాస్ట్ నోటీస్, మొత్తం సో కాస్ట్ నోటీస్. అసలు రిజిస్టర్ నిర్వహించడం లేదు. మిగతా రిజిస్టర్ పదవది ఏముంది? 7 రిజిస్టర్ సార్. చేస్తలేడా? 7 రకాల రిజిస్టర్లలో మిగతా 5 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. 2 రకాల రిజిస్టర్ నిర్వహించలేదు సార్. 2 రకాలు డిమాండ్ రిజిస్టరు, సుస్థిరాస్తుల రిజిస్టర్ సార్. ఎందుకు నీ రేటు తీసుకొని ఎన్ని పనులు చేసినావు అవన్నీ అతికిస్తే అయిపోదా? తెలియదా ఉపాధి హామీలు ఏమేమి పని చేసినావు? పెనాల్టీ చేస్తున్నాయి నాకు 500 నిర్వహించడం జరిగింది. మిగతా 17 పనులకు ఫైల్ నిర్వహించలేదు సార్. చేసినాం మేజర్ పెనాల్టీ. చదువు ఇక ఇష్యూ నెంబర్ 13 సార్
ఎంబుక్లలో కూలీలవి రైతుల సంతకాలు తీసుకోవడం లేదు. ఎవరి చేనులో పని చేస్తున్నావో వాళ్ళ సంతకాలు తీసుకోవా అని ఏమడుగుతుంది? నువ్వు ఒక మళ్ళీ చేనులో పోయి పని చేపిస్తావు కదా, మరి నా చేనులో పని నడిచిందని ఎప్పుడు పైన ఒక సంతకం తీసుకోవా నువ్వు రైతుతోటి ఇష్టం మీద బుద్ధి రాదు నీకు. అసలు అడిగిలో వస్తుంది నీకు సదానం పని చేస్తున్నా నేను మారితే ఆ పైసలు ఆగుతాయి కదా నీకు. చెప్పరా ఇట్టండి. నెక్స్ట్ ఎవరు? వెంకటస్వామి 18 చదువు. ఉపాధి హామీ చట్టం ప్రకారం ప్రతి నెల రోజ్గార్ దివాస్ నిర్వహించగా రోజ్గార్ దివాస్ నిర్వహించడం లేదు. రిజిస్టర్లో మెయింటైన్ చేయట్లేదు. చేయు క్రమంలో సిఎస్ఏ నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 20 సార్. కటిక ఉషా 6 రోజులు మస్టర్ అంటే మస్టర్ క్లోజ్ అయిన తర్వాత 6 రోజుల్లో నేమ్ బోర్డు లేదు సార్. వాల్ పెయింట్ నేమ్ బోర్డు సార్ చేసినాం సార్. వాల్ పెయింట్ వాళ్ళు ప్లాస్టర్ చేసి ఆ ఫోటో కూడా ఇచ్చినాం. పని ఫోటో చూపించింది సార్ నేమ్ బోర్డు రాసిన. మరి ఎట్లా వర్క్ రికవరీ చేయాలి, మళ్ళీ ఒకసారి చేయించి ఫోటో పెట్టి సెట్ చేయాలి. ఇష్యూ నెంబర్ 23 సార్. నువ్వేం చేస్తావు? ఏడ చేపిస్తావు? మళ్ళీ బోర్డు పెట్టి మళ్ళీ చేసి. ఇష్యూ నెంబర్ 23 సార్. 22-23 సంవత్సరానికి సంబంధించి నర్సరీలో 10,000 బెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 6,000 బెడ్లు మొక్కలు వచ్చినాయి. మిగతా 4,000 బెడ్లు మొక్కలు రాలేదు సార్. సార్ 4,000 బెడ్లు ఎక్కడ జర్మినేషన్ రాలేదు సార్. బెడ్లు మొక్కలు రాలేమంటావు? బెడ్స్లలో మొక్కలు రాలేదు సార్. వాడాలి జర్మినేషన్. మొక్కలు రాలేవంటే ఎవరైనా ఎక్కువ పోయినరా అని నేను అనుకుంటున్నాను. లేదు సార్, బెడ్స్లలో మొక్కలు జర్మినేషన్ రాలేదు. పెరుగు లేదా మొక్కలు మొలకెత్తలేదని వాళ్ళు. ఓకే సార్. మొక్కలు జర్మినేషన్ రాసుకోవడం జర్మినేషన్. ఓకే సార్. 1,504 మొక్కలు బతికినాయి. మిగతా 200 మొక్కలు చనిపోవడం జరిగింది. 88% ఉన్నాయి. 25 సార్. రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 3 వర్గాలలో 1,897 మొక్కలు నాటడం జరిగింది. మిగతా 1,365 మొక్కలు బతికినాయి. 532 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 71% బతికినాయి సార్. వర్షాకాలమే వచ్చిండ్రు, మీకు మంచి అవకాశం ఉండే రీప్లేస్మెంట్ చేసుకుంటే. ఎండాకాలం ఏం రాలే కదా, మేలా మార్చిలో సార్ జూన్లో రీప్లేస్మెంట్ చేస్తాం సార్. మంచి వర్షాలు పడుతున్నాయి కదా. ఒక డాక్టర్ నీళ్ళ తీసుకుని ఎక్కడెక్కడ అవుతావా? రెగ్యులర్ అవుతావా? నువ్వు జేపీసీయా ఏంది? నువ్వు పనిచేసేది పెనాల్టీ వేస్తావు చూడు. ఇష్యూ నెంబర్ 27 సార్. బయోఫిన్షింగ్ ప్లాంటేషన్ సంబంధించి 2 వర్కాయిలలో 2,000 మొక్కలు నాటడం జరిగింది.
46 మొక్కలు బతుకున్నాయి. మిగతా 1654 మొక్కలు చనిపోవడం జరిగింది. 17% ఉంది. సార్ టేకు మొక్కల పెంపకం ఆనంద్ అనే లబ్ధిదారుకి ఇవ్వడం జరిగింది. రికార్డు ప్రకారం 139 మొక్కలు ఇవ్వడం జరిగింది సార్. ఆగస్టు, అక్టోబర్, జనవరి నెలలలో 130 మొక్కలకు వాచన పడినట్లు 200 మొక్కలకి ఇవ్వడం జరిగింది. 60 మొక్కలకు ఎక్సెస్ ఇవ్వడం జరిగింది. ఎక్సెస్ ఇచ్చిండ్రా నాటింది తక్కువ ఎస్టిమేషన్ ప్రకారం వాచన వాడ ఎక్కువ ఇచ్చింది సార్. 60 మొక్కలు ఎన్ని రూపాయలు పోయింది అట్లా 665 రూపాయలు. రికవరీ ఫ్రమ్ టీఏ టీఏ నుంచి రికవరీ క్వశ్చన్ నెంబర్ 29 సార్ పిఆర్ రికార్డ్ క్వశ్చన్ నెంబర్ 30 సార్ ఫారం ఫండ్కి సంబంధించి పని ప్రదేశం ఫీల్డ్లో ఏం లేదు సార్. వర్క్ జరిగినట్టు లేదు. 551 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. 251 రూపాయలు రికవరీ చేయండి. ఆయన అకౌంట్లో వేసి ఉండవచ్చు కదా. లేబర్ అకౌంట్లో వాపస్ తీసుకో. రికవరీ ఫ్రమ్ ఎవరు రాయాలి? టీఏనా బెనిఫిషరీ? పబ్లిక్ టీఏ మీ ఇష్టం. ఎవరైనా కట్టండి. ఏమైనా కట్టు ఆయన కట్టు. మొత్తానికి నాకు పైసలు కావాలి. 18 రోజులు పని చేసినట్టుంది. 4,509 రూపాయలు నష్టపోవడం జరిగింది. క్వాంటిటీ డిడక్షన్ చేసి ఇస్తాం. నెంబర్ ఏ ఒప్పందం మీద ఇచ్చిండ్రు? ఏం ఆర్టికల్చర్ ఇచ్చిండ్రు? మామిడి సార్. మామిడి ఇచ్చినారు. ఫోటోలు ఉన్నాయా? వర్క్ ఫైల్ ఉందా? అంటే లాస్ట్ ఆడిట్లో వచ్చింది సార్. ఉన్నాయి సార్. ఎందుకు పెట్టిండు? ఎందుకు తీసేసిండు? అంటే వాళ్ళ అన్నదాన్ని ఇద్దరు కొట్లాడు బాగా పరిష్కారంగా కొట్లాడుకుంటే వాళ్ళతో అనుకోని మన డబ్బులు ఎవరు ఎట్లా పోవాలి? మరి మనం ఇచ్చేయాం కదా డబ్బులు. అది రికవరీ ఎట్లా? ఫార్మర్కి నోటీస్ ఇవ్వండి, గ్రామ పంచాయతీకి పిలిపించి మరి మొత్తం డబ్బులు కట్టమని చెప్పు. ఫిట్టింగ్ ప్లాంటింగ్ డబ్బులు మొత్తం వాపసు కట్టేసాయని చెప్పు. లేకుంటే సీరియస్ అవుతుంది అని చెప్పండి. ఒకటి. రెండవది, ఆయన బ్లాక్ లిస్ట్లో పెట్టండి. మన దగ్గర నోట్ చేసుకోండి. ఏం పేరు ఆయన పేరు? రవికుమార్. బ్లాక్ లిస్ట్లో పెట్టండి. అంటే ఫర్దర్ భవిష్యత్తులో ఏమి ఇవ్వకూడదు ఆయనకు. నోట్ చేసుకోవా? ఏం నోట్ చేస్తున్నావు? బ్లాక్ లిస్ట్లో పెడతాం. రాసేయండి. ఆయనకు భవిష్యత్తులో మన ఉపాధి హామీ నుంచి ఏమీ ఇవ్వకూడదు. రవికుమార్ జాబ్ కార్డ్ నంబర్ 10563. జాబ్ కార్డ్ నెంబర్ రాసుకో. 10563. ఇష్యూ నెంబర్ 27 సార్ తెలంగాణ క్రీడా ప్రాంగణానికి సంబంధించి పని ప్రదేశంలో హోల్స్ లేదు. ఇక ఆయన ఏం అడిగినా ఇవ్వద్దండి ఉపాధి హామీ నుంచి. అందులో రాసేయాలి. ఆడిట్లో ఇట్లా రిపోర్ట్ ఉంది చెప్తా. రాస్తా దీంట్లో ఎన్రోల్డ్ నేమ్ ఇన్ బ్లాక్ లిస్ట్. ఈ ఆడిట్లో రాసిపోతున్నాను నేను. భవిష్యత్తులో ఇంకా ఏమీ ఇవ్వకూడదు. ఆయన గిలగిలదు అనుకున్నా ఇవ్వం. ఆయన ఒక్కరికే కాదు, అందరికీ. 27 ఇష్యూ నెంబర్ 27 సార్ తెలంగాణ క్రీడా ప్రాంగణానికి సంబంధించి ఫీల్డ్లో హోల్స్ లేవు సార్. హోల్సేల్ లేవు అంటే హోల్స్ కూడా మొత్తం ఇన్స్టాల్ చేసి పెట్టింది సార్. క్లీన్ చేసి మొత్తం ఏర్పాటు చేసి ఉంటుంది. ల్యాండ్ లిటిగేషన్ వల్ల విలేజ్ వాళ్ళు ఇప్పించింది సార్. ఇప్పించింది. ఉన్నాయా హోల్స్? ఉన్నాయి సార్. మరి ఎప్పుడు పెడుతున్నావు? మళ్ళీ ఎప్పుడు పెడతావు? అది ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత మళ్ళీ పెడతాం సార్.
ఇప్పుడు వర్క్ రికవరీ అది పెట్టి నువ్వు అంతవరకు నిన్ను వదలరు చూడు. పంచాయత్ సెక్రటరీ అండ్ సర్పంచ్ ఇద్దరికి నోటీస్ ఇవ్వండి. సర్పంచ్కి కూడా నోటీస్ ఇవ్వండి. నెక్స్ట్ బీఆర్పి జి సత్యనారాయణ కాందొడ్డి గ్రామ పంచాయతీ. 1 to 2 ఇన్ఫర్మేషన్ సార్. త్రీ వచ్చేసి మనకు మొత్తం 52 పనులు చేసింది సార్. ఇక్కడ 52 పనులకు సంబంధించి నేమ్ బోర్డ్స్ అయితే పెట్టలేదు. సార్ డిమాండ్ తీసుకుంటున్నాను, నో డిమాండ్ తీసుకోవట్లేదు. 73 జాబ్ కార్డులలో అప్డేషన్ చేస్తుండ్రు, 49 జాబ్ కార్డులో చేయట్లేదు సార్. రసీదులు అయితే పంపించేయడం జరుగుతుంది గ్రామంలో. ఏ రకాల రిజిస్టర్లో డిమాండ్ రిజిస్టర్, జాబ్ కార్డ్ రిజిస్టర్ ప్రతి 3 months ఒకసారి మాన్యువల్గా రాయాల్సి ఉంటుంది. రాయలేదని గుర్తించడం జరిగింది. 1073 సర్క్యులర్ ప్రకారం ఓన్లీ పనులు జరుగుతున్న ఫోటోలే నిర్వహించడం జరిగింది సార్. మిగతా 2 రకాల ఫోటోలు అయితే నిర్వహించలేదు. టోటల్ వర్క్స్ 52 అయితే 10 వర్కులకు సంబంధించి వర్క్ ఫైల్స్ నిర్వహించిండ్రు, పేమెంట్ కూడా చేయడం జరిగింది. 40 వర్క్స్లకు సంబంధించి నిర్వహించలేదు సార్, పేమెంట్ కూడా చేయలేదు. ఎంబుక్లలో రైతులకు సంతకాలు కూడా చేయట్లేదు. 1/8/2021 నుంచి 31/3/2022 మధ్య కాలంలో మషాష్ నందు రోల్ కాల్ చేయలేదు. 22-23 సంబంధించి రోల్ కాల్ చేయడం జరుగుతుంది సార్. ఈసీ 25% చెక్ మీద అనేది చేయట్లేదు. 12-13 కాలమ్స్ కూడా రాయట్లేదు సార్. సర్వే రిజిస్టర్ అనేది నిర్వహిస్తున్నారు. తయామ్ అనే వ్యక్తి 22 నిమిషం సార్. తయామ్ అనే వ్యక్తి వాస్తవంగా 12 రోజులు పనిచేస్తే 11 రోజులు టోటల్ డేస్ కాలంలో 11 రోజులు వేయడం వల్ల 1 రోజు పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. అది మన పిఎస్ సార్. సార్ ఇక్కడ కర్ణాటక మొత్తం అటెండెన్స్ ఎన్ఎస్లో వస్తుంది కదా, నెట్వర్క్ ప్రాబ్లమ్ సార్. నెట్వర్క్ ప్రాబ్లమ్ నుంచి అటెండెన్స్ వేస్తే ఏ నూళ్ళకి పడుతుంది, ఏ నూళ్ళకి వచ్చిన వాళ్ళకి పడుతుంది, రాని వాళ్ళకి అట్లా కంప్యూటర్ ఆపరేటర్లో అట్లా ప్రాబ్లం అయ్యి అట్లా తీసేసి. నీకు ఆ ఇబ్బంది ఉన్నప్పుడు ఆడ సిస్టమ్ దగ్గర వచ్చి చేస్తే అయిపోతుంది కదా. ఇండియా వచ్చి చేసుకుంటే అయిపోయాయి కదా ఆ ఇబ్బంది ఉన్నప్పుడు. ఎవరు పంచాయతీ సెక్రటరీ నువ్వు? సార్ సిఐటి సార్. నిమిషం సార్. 4 రక్తదారులు వాస్తవంగా 16 రోజులు పనిచేసినట్లు మషర్లు ఆధార్లు సంతకాలు గలవు. టోటల్ డేస్ కాలంలో 12 రోజులు వేయడం వల్ల 4 రోజులు పనిచేసి నష్టపోవడం జరిగింది సార్. 812 రూపాయలు. ఎందుకు అట్లా చేస్తున్నారు? ఒకసారి ఇన్ని రోజులు ఎట్లా రాసేస్తారయ్యా వాళ్ళు? అప్లోడ్ అవుతుంది సార్, ఒక రోజు ఫొటోస్ అప్లోడ్ కావాలి. అవునయ్యా, నీకు తెలిసిపోతుంది కదా ఇది తప్పు పడుతుందని. అట్లే వదిలేయాలనుకున్నావా? ఇంకా అందులో వర్క్ ఉందా? వాళ్ళకు మళ్ళీసారి డిమాండ్ పెట్టి ఇవ్వండి. మరి వర్క్ అయితే లేదు సార్. అది క్వాంటిటీ అయితే క్లియర్ అండి. వర్క్ లేదా? వాళ్ళ క్వాంటిటీ వాళ్ళకి వెళ్ళిపోయింది కదా సార్. ఇంకా పని చేయించి వర్క్ క్లోజ్ అయిందా? చేయలేదు. ఫీల్డ్ ఛానల్ సార్ ఉంటుంది, వర్క్ అయితే ఉంటుంది, క్వాంటిటీ అయితే ఉంటుంది. ఈ మస్టర్లకు సంబంధించి క్వాంటిటీ వెళ్ళిపోయింది సార్. ఇంకా మిగతా డిమాండ్లో వీళ్ళ పేర్లు మళ్ళీ పెట్టి అందరితో పాటు వీళ్ళకి టోటల్ మెజర్మెంట్ చేస్తారు కదా, అందులో చూసుకోవాలి. ఓకే అదే క్వాంటిటీ ఉంటుంది. 24 సార్. మస్టర్ నందు టోటల్ డేస్ అటెండెన్స్ ఎన్ఐస్కి సంబంధించి దిద్దడం జరుగుతుందని మస్టర్ నిర్వహణ సరిగ్గా లేదని గుర్తించడం జరిగింది. పంచాయతీ
పంచాయత్ సెక్రటరీ ఎవరు? నరసింహారెడ్డి సార్. మీ కంట్రోల్ ఏం లేదా? చేస్తావు పంచాయత్ సెక్రటరీ షోకాస్ నోటీస్ చేయండి. పేమెంట్ చేయడం జరుగుతుందని గుర్తించడం జరిగింది సార్ రికార్డు పరంగా. 26 సార్. ఈత ప్లాంటేషన్ మొత్తం 2460 మొక్కలు పెట్టినట్టుంది సార్. ప్లాంటేషన్లో 1714 మొక్కలు బతుకున్నాయి, 746 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 70% ఉన్నట్టు గుర్తించడం జరిగింది. 70% ఉన్నాయి సార్. ఇరవై 24 అంశం సార్. ఇది కెనాల్ పండ్ ప్లాంటేషన్ 74% ఉన్నాయి సార్ మొక్కలు. ఇవి కెనాల్ పండ్ ప్లాంటేషన్ 74% ఉన్నాయి సార్ 3 వర్కర్లకు సంబంధించి. ఫీల్డ్లో చూసి రాస్తున్నాం సార్. పెట్టించడం అంటే అక్కడ లేవు కాబట్టి రాసినాం సార్. అది 74 అంటే మనకు 26 సార్. 26% లేదు మొక్కలా సార్. 533 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. చెప్పండి దేనిపైన ఇది కెనాల్ బండే కదా? అవును సార్. సెక్రటరీ షోకాస్ నోటీస్ ఇవ్వండి, వెళ్ళి రిప్లేస్మెంట్ చేసి రికార్డు పంపండి. 370 మొక్కలు బతుకున్నాయి, 534 మొక్కలు చనిపోవడం జరిగింది. 68% ఉన్నట్టు గుర్తించడం జరిగింది సార్ ఫీల్డ్లో. వాచన్ వాడు కూడా 2021 ఫిబ్రవరి నుంచి మార్చి 2023 వరకు ఇవ్వడం జరిగింది సార్. వీటికి ట్యాంకర్ పేమెంట్ కూడా చేయడం జరిగింది. ఎవరు ఇది 400 గుంతలు తీసి మొక్కలు నాటడం? 29 సార్. మల్టీలేయర్ ప్లాంటేషన్ సార్. మల్టీలేయర్ 343 మొక్కలు బతుకున్నాయి, 57 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 85% ఉన్నట్టు గుర్తించడం జరిగింది. సీనియర్ మేట్ ఉన్నావా నువ్వు? మరి ఇవన్నీ చూడు ఒకసారి, ఇవన్నిటికీ నోటీస్ తయారు చేయండి. ముప్పై అంశం సార్. ట్యాంక్ ఫోర్స్ చేసే ప్లాంటేషన్ సంబంధించి 993 మొక్కలు మొత్తం చనిపోవడం జరిగింది సార్. చెరువులో మునిగిపోవడం జరిగింది. లొకేషన్ కూడా సరైనది కాదని గుర్తించడం జరిగింది సార్. ఇక్కడ చెప్పండి. 31 సార్. ఎంజిఎం ప్లాంటర్కి సంబంధించి 8 మంది రైతుల పొలాల్లో 380 మొక్కలకు వాచన వాడిచ్చినట్టుంది సార్. మనకు ప్లాంటేషన్లో 97 మొక్కలు బతుకున్నాయి, 283 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 26% ఉన్నట్టు గుర్తించడం జరిగింది. వాచన వాడు కూడా 2021 అక్టోబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు ఇవ్వడం జరిగింది సార్ 380 మొక్కలకు. అంశం సార్. విలేజ్ పార్క్ సంబంధించి 647 మొక్కలు పెట్టినట్టుంది సార్. ప్లాంటేషన్లో 343 మొక్కలు బతుకున్నాయి, 344 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 53% ఉన్నాయి. లొకేషన్ సార్ అది మరి గ్రామ పంచాయతీ దగ్గరనే ఉంది సార్. అది నాటిందే 4000 కదా? ఎంత నాటింది? 647 మొక్కలు సార్. నాటింది 600, 647 తీసేసింది 344 సార్. కాంట్రాక్టర్ చెప్తాడట ఆయన. ఏందమ్మా నాటిందే 600, 300 పోతే కాంట్రాక్టర్ చేపిస్తున్నాడు. ఎక్కడికి చూస్తావు నువ్వు? తెలుసు, పంటలకి వెళ్తావా? ఏది పంచాయత్ సెక్రటరీయా జేపీఎస్ఆ? జేపీఎస్ఆ నువ్వు లైఫ్ లాంగ్ కావు చూడు, ఇక రెగ్యులర్ కావు. ఇక
కాంట్రాక్టర్ ఇస్తారా? లేదు సార్, జీపీ బిల్డింగ్ లేకుంటే తీసినాం సార్. అసలు నాటిందే 600. గ్రామ పంచాయతీ కొరకు తీసినాం సార్. వేరే జాగానన్నా చూసి చూపించండి ఇక్కడ నాటినామని. వేరే నాటుతాం సార్. మొన్ననే తీసినాము, నిన్ననే పూజ అయింది, మొన్న తీసినాము, ఇప్పుడు నాటుతాం. ఇప్పుడు 1000 మొక్కలు పట్టే జాగా లేదా మీకు పీపీవి? ఉండదు సార్, మాకు ఉండింది మొత్తం గైరన్ చెర్లో ఉంది. నిండితే మొత్తం బోడిపోతాయి నీళ్ళలో. ఇంకా వేరే రైతుల పొలంలో పెడితే ఎండాకాలం పత్తి కట్ట దొబ్బుతో కాచి పడేస్తారు. ఆ రోడ్ పోటీ ఆడ పెడితే ఇప్పుడు మాకు ఆడ చూడలేదు. గ్రామ పంచాయతీకి ఆడ పార్కులు ఉన్నందుకు కొన్ని తీసినాము. దాంట్లోనే దగ్గర అయిపోయి మళ్ళీ ఇప్పుడు పెట్టిస్తాం. వెంబడే నిన్ననే చేసినాం గ్రామ పంచాయతీ పూజ. కాంట్రాక్టర్ చెప్పి మేమే చేస్తాం సార్. ఇక మేమే కదా తీసింది. డీజిల్ పోతుంది కదా, కాంట్రాక్టర్ చెప్పి లేదు సార్, మేమే తీసినాం. ఈ చేతి కింద మల్టీ వర్కర్లు ఎంతమంది? మేమే పెట్టిస్తాం సార్. దాంట్లోనే దగ్గర వాళ్ళు నాటలేరా? చెప్తే నాటరా? వేరే చెట్లు ఇప్పిస్తాను చెప్పేసి ఇంకా నువ్వు మెహర్బానీ చేస్తున్నావు. ఆయన రెగ్యులర్గా ఆడుచుడు అంతే ఉంటాడు. నీ ఇష్టం నీ దగ్గరనే పెట్టుకో, మనకేమవుతుంది ఆయన. రెగ్యులర్ అయితే కాడు రాసేస్తున్నాడు. పార్కులు అయితే మేమే తీసినాం సార్ గ్రామ పంచాయతీ కొరకు. అట్లా కాదు, 600 మొక్కల పీపీవి ఉందా? కొన్ని పెట్టేస్తాం సార్. 600 నాటేది దొరికిందా? అది ఇప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్ పెడుతున్నాం. గ్రామ పంచాయతీ బిల్డింగ్ చేస్తున్నాం. నిన్ననే మొన్న తీసినాం, నిన్న చేసినాము. ఆ సార్ వచ్చే ముందల్లే తీసినాం. అవి మొక్కలు అయితే నిన్న పూజ అయింది. అయితే దాంట్లో బదులు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మేము పెట్టిస్తాం. మళ్ళీ చెప్పినాం సార్కున్నదే చెప్పినాం. కన్స్ట్రక్షన్ అయిపోయినప్పుడు చుట్టుముట్ల కానీ దాంట్లో దగ్గర అయిపోయి మళ్ళీ ఇప్పుడు అన్నీ తీసి మళ్ళీ పెట్టేస్తాం. 33 అంశం సార్. 33 అంశం అన్నపూర్ల వెంకటేష్ ఫారం ఫండ్ నిర్మించుకోవడానికి జూల్ ఫ్లోర్ 25 స్క్వేర్ మీటర్లు చేసినట్టు సార్. ఎంబీలో 2400 పేమెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇటు పంపేషన్ని దున్ని పత్తి పంట వేయడం జరిగింది. వాస్తవంగా ఫారం ఫండ్ అయితే ఇప్పటి వరకు తీయలేదు సార్. రైతు నాడితే కూడా జూల్ ఫ్లోర్ అయితే జరిగింది. కాకపోతే వాళ్ళే చేసింది సార్. వాళ్ళ కూలీలు అయితే ఎవరు చేయలే. రైతు వాళ్ళ భార్యనే చేసింది. ప్రస్తుతం అయితే అది తీస్తున్న ఫోటోలు ఉన్నాయా? వాళ్ళు పనిచేస్తున్న ఫోటోలు ఉన్నాయా? నీకేం కావాలి? జూల్ ఫ్లవర్ తీసేయలేదు అంటున్నావా, తీసిండ్రు అంటున్నావా? సార్ అక్కడైతే రైతు నాటితే తీసినామన్నారు. మనకైతే ఫోటో అయితే ఎవిడెన్స్ లేదు సార్. దీన్ని ఎట్లా తీసుకున్నావు? దున్ని కదా సార్, దున్ని పత్తి పంట వేసిండ్రు. అవునాయా? బుష్ క్లియర్ చేస్తారు, దున్నేస్తారు. అయితే నీదేంది? అయితే మనకు వర్క్ ఫారం పండు అయితే చేయాలి కదా సార్. మళ్ళీ ఫారం పండు. అవును సార్. ఓకే, ఫారం పండు చేయాలి. అవును సార్. నెక్స్ట్ వరకు టాస్క్ చేయలేదు. అవును సార్. ఓన్లీ జుల్లు ఫ్లోరా మాత్రం బుక్ చేసిండు. అవును సార్. ఎంతవరకు చేయలేదు సార్. అదే ఎందుకు చేయలేదని ఫస్ట్ చేసుకుంటాను సార్. చేసుకున్నాక ఒక వారం అయిన తర్వాత ఇప్పుడు ఎండలున్నాయి, గట్టిగా ఉంది, తర్వాత చేసుకుంటాను అట్లా. మరి అట్లా ఎందుకు చేసినావు? అది చేసినాక జనరల్గా సైమల్టేనియస్లీ నడవాలి కదా. వారం చేసి అవునయ్యా, బుష్ క్లియర్ చేస్తూ ఉంటాడు, కొంత అవుతూ ఉంటాడు, రెండు నడుస్తుంటుంది కదా. బుష్ క్లియర్స్ మొత్తం చేసినాక చెల్పో చెక్కి అంటాడు, నిన్ను నడుగు అయిపోయి పో అంటాడు. అప్పుడేం చేస్తావు? కాలు పట్టుకుంటావా? ఏళ్ళు పడతావా? ఫారం పండు ఎంత తీసుకున్నాడు సైజు? సైజు 20-20 12 తీసుకున్నాడు. 12 అయినా అది తవ్వుతూ పోవాలి, కూలీ నడుస్తూ పోవాలి, రెండు పనులు అవుతుంది కదా మనకు. అంతా చేసేసినాక అయిపోయింది పోసారా అంటాడు, నీకు చేదాపుతాడు, పంపిస్తాడు. ఆయన చేనులో ఆయనకు పని ఇచ్చినావు, ఆయన కూలి ఇచ్చినావు. ఇది చాలా బాగుంది. లేబర్ ఎవరు? ఇద్దరే సార్, భార్య భర్తలు. అదే అంటున్నా కదా, ఎక్సలెంట్. నీ చేనులో నువ్వు పని చేసుకుంటే నీకు వచ్చి పైసలు ఇస్తా. ఇప్పుడు ఈ విధంగా ఆడుకోవాలా మేము రైతులను? బాబు నీ చేనులో కంపలు ఉన్నాయి, నువ్వు తీసుకురా బాబు, నీకు డబ్బులు ఇస్తాము. ఇప్పుడు అదే పని చేసిన వాడు. నీ చేనులో కంప ఉంది, నువ్వు తీసుకొని నీకు కూలి ఇస్తా. ఇప్పుడు ఆ లెక్కలో వస్తుంది. ఇప్పుడు ఏమే ఆయన కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టండి, నోట్ చేసుకో. ఆయన జాబ్ పండి మరి మళ్ళీ ఆయన ఫ్యూచర్ 20073 సార్, 73 20073 బ్లాక్ లిస్ట్లో పెట్టుకోండి. మరి అట్లా చేస్తే ఎక్కడ పోయి ఎట్లా వచ్చింది చెప్పు. పోనీ వేరే కూలీల కన్నా తొలకపోయి ఇచ్చినావు అంటే వాళ్ళకు ఉపాధి ఇచ్చినావు అని అనుకుంటాను నేను. అట్లీస్ట్ పాపం పని లేని వాళ్ళని తీసుకుపోయాడు, పని లేకపోతే ఇచ్చాను సార్, రైతు అట్లా చేసుకుంటాడని నాకు తెలియదు అంటే నేను ఒప్పుకుంటాను. కానీ ఇదేంది ఉల్టా
ఏదో సంథింగ్ నడిచింది. షోకాస్ నోటీస్ ఇవ్వండి టీఏకు, ఫార్మర్కు నోటీస్ ఇవ్వండి. మిగతా వరకు కూడా చేయలేదు ఇంతవరకు. రికవరీ ఫ్రమ్ ఫార్మర్ ఎవరు? సెక్రటరీ. ఈ అమౌంట్ రికవరీ చేయించు. ఆయన ఈ అమౌంట్ కట్టకపోతే వాళ్ళ ఇంట్లో ఏమైనా పెన్షన్ ఇస్తున్నావా? ఏమి ఇస్తలేవా? రేషన్ ఇస్తున్నావా? అక్కడ రేషన్ షాప్ పోయి చెప్పు, ఈ డబ్బు కట్టు రేషన్ ఇప్పిస్తా, లేకుంటే ఈయన పోయి కలెక్టర్ పోయి చెప్పుకోను. కి సంబంధించి 3 నెలల 2021లో పేమెంట్ చేస్తే 6వ నెలలో పేమెంట్ అయినట్టు మనకు రావడం జరిగింది. అది మన జీపే అకౌంట్ కూడా వెరిఫై చేస్తే డబుల్ పేమెంట్ ఒకటే పడింది సార్ అక్కడ. అయితే మనకు లిస్ట్ ఆఫ్ వర్క్లు అయితే డబుల్ పేమెంట్ వచ్చినట్లు గుర్తించడం జరిగింది సార్. ఎంత ఎంత అమౌంట్? 47,977 రూపాయలు సార్. డబుల్ ఇచ్చిండ్రా? అదే సార్, మనకైతే లిస్ట్ ఆఫ్ వర్క్లో డబుల్ వచ్చింది సార్ మెటీరియల్. అకౌంట్లో అయితే క్రెడిట్ కాలేదు సార్, సింగిల్ అకౌంటే క్రెడిట్ అయింది. చూసిందా? చెక్ చేసిందా? ఎక్కడ పడలేదా? అయితే ఒకటి ఏంటంటే మనకు 3 నెలల పేమెంట్ అయింది, 6 నెలల పేమెంట్ అయింది సార్. అదే వర్క్ ఐడి 3 నెలల పేమెంట్ అయితే పడింది, 6 నెలల పేమెంట్ అయితే పడలే. పడుతుందేమో ఇప్పుడు. ఏమో సార్, మనకైతే ఇప్పుడు వస్తుందేమో. ఇంకా రాలేదు. సేమ్ అకౌంట్ ఉంది. 21 సార్. సైడ్ మంత్లో చేసినప్పుడు వెండర్ అకౌంట్ యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ అకౌంట్ ఇచ్చినప్పుడు వెండర్ 2022 సార్. సార్ 22 సార్. 6 నెలలు అయితే పేమెంట్ జనరేట్ కాకపోతే సార్, ఇదైతే ఇది మనకైతే సింగిల్ పేమెంటే చూపిస్తుంది సార్. 2022 సార్. అవును సార్. 36 సార్. ఈ నర్సరీకి సంబంధించి రఘుపతి శెట్టి తన మాస్టర్ కోచ్ చేసిన తర్వాత పేమెంట్ చేసుకున్నట్లు గుర్తించడం జరిగింది సార్. అంటే టోటల్ 6 డేస్కు 6 డేస్ హాజరు దిద్దినట్టు గుర్తించడం జరిగింది. 1 డే 2 డేస్ అంటే ఏమో కానీ 6 డేస్ దిద్దింది కాబట్టి మాస్టర్ కోచ్ అనగా గుర్తించడం జరిగింది సార్. కట్టే బాబు డబ్బులు పంచాయతీ సెక్రటరీ నుంచి ఈ బడికల్ రాదు సార్. ఈ జాపాన్ నెంబరు 35 తను వాస్తవంగా నర్సరీలో పనిచేసినట్టు సార్. వాస్తవంగా అతను అడిగితే నర్సరీలో పనిచేయలేదు, నా పేరు పైన వనసేవకుడు దత్తు మాస్టర్ హాజరులు వేసుకోవడం వల్ల పేమెంట్ అతనికి తీయడం జరిగిందని వ్రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది. అతని నుంచి వాపస్ కట్టు తీసుకునేటప్పుడు ఎంతనయ్యా? 13,751 రూపాయలు సార్. ఆయన ఆచరణ 100 రోజులు అయిపోయినాయి కదా, అయిపోతే అతను ఇంకా పని చేయాలి కాబట్టి ఆ పిల్లగాని మేము వేసుకొని తీసుకున్నాడు. అయినా ఇప్పుడు వేరే ఉన్న సేవకుడు రాడు మళ్ళీ చేయని, కానీ వాళ్ళ పేరుకున్న పిల్లగాని మేము వేసుకొని తీసుకున్నాం. 37 కానీ ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఏంది? అంటే ఆయన ఉందని చెప్పింది సార్. ఏంది నాకు తెలియదు, నేను చేయలేదు. లేదు దత్తు చేసుకున్నాడు, ఆయన ఇచ్చినానని చెప్పింది. అవును, నాకు తెలియదు, నేను చేయలేదు. ఆ అమౌంట్ వాపస్ తీసుకోండి. రికవరీ ఫ్రమ్ బెనిఫిషరీ మనం మాట్లాడి పెట్టుకోవాలి. అటువంటిది ఉన్నప్పుడు జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు చట్టం ప్రకారంగా నేను రాయాలి. నేను రాయకపోతే మళ్ళీ రిపీట్ వస్తుంది కదా, అప్పుడు కలెక్టర్ మిమ్మల్ని పిలిపిస్తాడు. ఇవన్నీ ఇబ్బందులు అవుతాయి. ఆ డబ్బులు వాపసు తీసుకోండి, ఆయన నుంచి తీసుకోండి. ఎంపీడీఓ అయ్యా రికవరీ చేయి. 38 నిమిషాలు. అవురి భీమయ్య శెట్టి ఈరమ్మ సార్, వీళ్ళు వాస్తవంగా పనిచేసినట్టుంది సార్. కెనాల్ పండు ఈవెంట్ ప్లాంటేషన్కి సంబంధించి 60 రోజులు పనిచేసి 14,650 రూపాయలు తీసుకున్నట్టుంది. ప్రస్తుతం అయితే వాళ్ళని ఊళ్ళో హక్కుదారులను అడిగితే వాస్తవంగా వీళ్ళు పనిచేయరు, అంగడి దుకాణం ఉంటుంది, వీళ్ళు ఎప్పుడైతే పనికిరారు అని వ్రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది. అతను కూడా అడిగితే ఎలాంటి సమాధానం ఇవ్వలేదు సార్. మాస్టర్లో కూడా సంతకాలు డిఫరెంట్ ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఎవరి అకౌంట్లోకి వెళ్ళి పోయిందో అమౌంట్ అది వాపస్ తీసుకోండి. మరి జరుగుతుంది ఆయనకి రికవరీకి. ఇంకా తర్వాత వంకు ఆంజనేయులు సార్, జాబ్ కార్డ్ నెంబర్ 1. ఇతను వాస్తవంగా ఇంకొంత నిర్మించుకున్నట్టు ఉంది సార్. పేమెంట్ కూడా మెటీరియల్ పేమెంట్ 3,290 రూపాయలు చేయడం జరిగింది.
ఇతను అడిగితే వాస్తవంగా మాకు ఇంకుడుకుంత అయితే తీయలేదని తెలపడం జరిగింది. గ్రామ సభలో వాస్తవంగా లబ్ధిదారుడు తీసుకోలేదు కానీ తమ బదులు బంధువైన గోకులపల్లి శ్రీనివాసులకి ఇవ్వడం జరిగిందని తెలపడం జరిగింది సార్. తీసుకుంటామని నో డిమాండ్ తీసుకోలేదు. 13వ అంశము సర్కుల్ నెంబర్ 1263 ప్రకారము 179 జాబ్ కార్డులలో 104 జాబ్ కార్డ్స్ అప్డేషన్ చేస్తున్నారు, 76 జాబ్ కార్డ్స్ చేయట్లేదు. పే స్లిప్లు కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. ఇక్కడ 7 రకాల రిజిస్టర్లు నిర్వహిస్తున్నారు కానీ దానిలో డిమాండ్ రిజిస్టర్ జాబ్ కార్డ్ రిజిస్టర్ అనేది 2021-22 సంవత్సరంలో నిర్వహించలేదు సార్. 2022-23 సంవత్సరంలో నిర్వహించారు. తర్వాత 16 సార్ 1073 ప్రకారం పనులు జరుగుతున్న ఫోటోలో నిర్వహించారు, మిగతా 2 రకాల ఫోటోలు నిర్వహించలేదు సార్. వర్క్ ఫైల్స్ కూడా నిర్వహించలేదు సార్. ఏమి చేయరు వాళ్ళు. ఫొటోస్ కూడా రైతుల సంతకాలు కూడా లేవు సార్. చెక్ మేజర్ కూడా చేయలేదు సార్. వేసికి సంబంధించి ఆల్రెడీ నేను రికార్డ్ చేసిన చెక్ మేజర్ చేయలేదు. రాసి సుభాష్ నోటీస్ ఇస్తారు, దాంట్లో రాసి అదే అట్లా రాసి 12-13 కాలమ్స్ కూడా రాయలేదు. పంచాయతీ నమోదు చేస్తున్నాం. ఏంది నువ్వు పంచాయతీ అందుకే నీకు రోగం పుట్టింది. జేపీఎస్ అయితే కొంత భయపడి రెగ్యులర్ అవుతానో కాదో అని కొంచెం పని చేసుకున్నావు. నువ్వు రెగ్యులర్ అయిపోయినావు, నేను ఎవరు ఏం చేయాలనుకుంటున్నావు కదా, వద్దనుకున్నావా? ఇదంతా లేదా? సార్ ఇది వాస్తవంగా అయితే ఇతను 2022-23 సంబంధించి చేసింది సార్. 2021-22 జంగీర్ పీరియడ్ అంట. ఎవరిదో ఆయన పీరియడ్లో చేయలేదు. చేసినావా? చెప్పు. 23 సార్ 18 రోజులు పనిచేసినట్టే ఉంది సార్. 3 హక్కుదారులు వాస్తవంగా అయితే హాజరు లేకుండా పేమెంట్ చేసింది సార్. 1 రోజు లేదు సార్. లేకుండా పేమెంట్ చేసిందా? అవును సార్. 1 రోజు సార్ 1, 2, 3లో సంతకాలు ఉన్నాయి కానీ హాజరు లేదు సార్. వాళ్ళేమన్నారు? వాళ్ళైతే పని చేసినాం అన్నట్టు సార్. మనకైతే రికార్డ్ పరంగా గుర్తించడం జరిగింది సార్. అవును సార్. మొక్కలు చనిపోవడం జరిగింది. 88% ఉన్నట్టు గుర్తించడం జరిగింది సార్ రికార్డ్ పరంగా. ఫీల్డ్లో కూడా 27 అంశము ఈత ప్లాంటేషన్ సార్. మొత్తం 831 గుంతలు తీసినట్టుంది, మొక్కలు కూడా పెట్టినట్టుంది సార్. 2022-23 సంవత్సరానికి సంబంధించి ప్రస్తుతం 801 మొక్కలు బతుకున్నాయి, 28 మొక్కలు చనిపోవడం జరిగింది. 95% ఉన్నాయి సార్. రీసెంట్గా పెట్టింది కాబట్టి ఉన్నాయి సార్ మొక్కలు ఇవి. 28 అంశము కమ్యూనిటీ ప్లాంటేషన్ 7 వర్గాల్లో మొత్తం వచ్చేసి 8272 మొక్కలు పెట్టినట్టుంది. పనిపేషన్లో 5838 ఉన్నాయి సార్. 2439 చనిపోవడం జరిగింది. 70% ఉన్నట్టు గుర్తించడం జరిగింది సార్. సార్ ఎంజీఎం ప్లాంటేషన్ కింద 3 రైతులు 1178 మొక్కలు పెట్టినట్టుంది సార్. ప్లాంటేషన్లో 65 మొక్కలు బతుకున్నాయి, 1105 మొక్కలు చనిపోవడం జరిగింది. 6% ఉన్నట్టు గుర్తించడం జరిగింది సార్. ముప్పై అంశము విలేజ్ పార్క్ సార్. దీనికి సంబంధించి మొత్తం 903 మొక్కలు పెట్టినట్టుంది. ప్లాంటేషన్లో 767 మొక్కలు బతుకున్నాయి. 3 సార్ 767 మొక్కలు బతుకున్నాయి సార్. 136 మొక్కలు చనిపోవడం జరిగింది. 85% ఉన్నాయి సార్. అవును సార్. పేమెంట్ సార్ అదే మొక్కల పేమెంట్ పెట్టినాను సార్. ఎప్పుడు చేస్తారు? ఈ వారంలో చేసి ఉంటే వారం రోజులు ఉన్నారు కదా, చేసి ఫోటోలు చూపించుంటే డ్రాపడని రాస్తుంటే కదా, అంత బరువైందా ఈ మొక్కలు నాటి? ఎన్ని మొక్కలు నాట? 903కు ఒక అంత బద్దకమ్మా? కమ్యూనిటీ అది కమ్యూనిటీ ఎక్కువ ఉండే సార్. టెంపుల్ దగ్గరనాయా? కమ్యూనిటీ టెంపుల్ కదా.
విలేజ్ పార్క్ కదా ఇది. కమ్యూనిటీలో కూడా గ్యాప్ ఉంది సార్, చేసినాం ఈ గ్యాప్ 767 ఉన్నాయి సార్. చేయలేకపోయినా 2 days 136 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయండి పంచాయతీ సెక్రటరీకి. రికవరీ అమౌంట్ కట్టండి 580. రికవరీ ఫ్రమ్ పిఎస్. ఇంత బరువైన నౌకరీ చేస్తున్నావు నువ్వు, చేతగానే నౌకరీ. ఆ అమౌంట్ కట్టేసి మొత్తం మళ్ళీ ఇచ్చేసి. ఒక ఎకరాకి సంబంధించి మల్బరీ తోట పెట్టుకున్నట్టు సార్ వెంకటరాయన. జాబ్ కార్డ్ నెంబర్ వచ్చేసి 1985. ప్రస్తుతం అయితే ఇటు పనిపేషాలు దున్ని పత్తి పంట వేయడం జరిగింది. అక్కడ 4-5 చెట్లు అనేది మల్బరీ చెట్లు కనిపించడం జరిగింది సార్. రైతును అడిగితే కూడా మేము పంట మార్పిడి కోర్సు చేసే క్రమంలో తీసివేయడం జరిగిందని తెలపడం జరిగింది. చెప్పినీస్ అయితే సరిగ్గా రాలేదంట సార్. ఎన్రోల్డ్ బ్లాక్ లిస్ట్ వేయండి, నోట్స్ అయితే ఇవ్వండి. ఎప్పుడు మీరు ఒకటి రిజిస్టర్ మెయింటైన్ చేయండి. బ్లాక్ లిస్టులో పెట్టిన రైతులకి వాళ్ళ జాబ్ కార్డు, వాళ్ళ సర్వే నెంబరు, వాళ్ళ ఇది మొత్తం రాయండి. ఏ గ్రామానికి మనం బ్లాక్ లిస్ట్లో పెట్టినాం. ఇన్ ఫ్యూచర్లో ఏ టీఏ కానీ ఏ పంచాయతీ సెక్రటరీ కానీ మళ్ళీ వాళ్ళ చేనులో ఎటువంటి పని మనం ఇవ్వకూడదు. పంచాయతీ సెక్రటరీ కూడా ఇది నోట్ చేసుకొని బ్లాక్ లిస్ట్లో రాసుకోవాలి. ఎందుకు రాసుకున్నారు అంటే ఈ విధంగా చేసి కారణం కూడా రాయాలి దాంట్లో. ఈ సంవత్సరంలో ఇది 40 ఇచ్చారు, ఎవరికి నోటీసులో పెట్టకుండా రైతు పంట మార్పిడి చేసుకున్నారు. దీనివల్ల మంచి కాందోటి క్రాస్ రోడ్ టు అచ్చంపేట వరకు 95 గుంతలు తీసినట్టుంది సార్. ప్రస్తుతం అయితే గుంతలు పుడుకుపోవడం జరిగింది. గుంతలు తీసిన ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అయితే మొక్కలు నాటలేదు సార్. అక్కడ అంటే మొక్కలు అనేది పూడుకుపోయినట్టు గుర్తించడం జరిగింది సార్. గుంతలు షోకాజ్ నోటీస్ చేయండి. ఎవరెవరికి పంచాయతీ సెక్రటరీకి టీఏ ఓపెన్ చేసి 33 సార్. ఈ వెజిటేబుల్ ఫండ్ సంబంధించి పూజారి పార్వతమ్మ, జాబ్ కార్డ్ నెంబర్ 1972 సార్. వీళ్ళు కూరగాయల పందికి సంబంధించి 100 పిల్లర్స్కు మెటీరియల్ పేమెంట్ అయింది సార్. పనిపేషన్లో వెళ్ళి చూస్తే ప్రస్తుతం అయితే పిల్లర్స్ లేవు. అక్కడ పనిపేషన్లో మొత్తం విరిగిపడి ఉన్నాయి సార్. పిల్లర్స్ కూడా పత్తి పంట వేసింది సార్. పనిపేషన్ మొత్తం దున్ని పక్కలు వేసింది సార్ పిల్లర్స్. ఏ సంవత్సరంలో వేసింది మనం ఏ సంవత్సరం పేమెంట్ చేసినాం? 2010-2021 సార్. ఇది అనే కదా 21 ఒక్క సంవత్సరంలోనే ఇది చేస్తాం. ఎందుకు తీసుకోవాలి? సేమ్ కేసు బ్లాక్ లిస్ట్ నోటీస్ ఇష్యూ చేయాలి. టోటల్ డేస్ కూడా అటెండెన్స్ లేదు. కాకపోతే శివ గారు పేఆర్ఆర్ నందు పేమెంట్ చేయడం జరిగింది సార్. పనిచేయని వ్యక్తికి పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది. శివు అసలు ఆమెకు అమౌంట్ వేయాలి అని ఎట్లా తెలిసింది? డిమాండ్ మాస్టర్ కదా సార్. డిమాండ్ ఎవరు పెట్టిండు? సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ. కానీ ఆయన పనిచేసినట్టు హాజరు లేదు, సంతకం లేదు. కానీ సిఓ హాజరు సంతకం లేకుండా పేమెంట్ శివు ఒకరే చేసి సిఓ ఒకరి ఆమె అటెండెన్స్ లేదు, హాజరు లేదు. శివు సిఓని రికవరీ. ఇప్పుడు సార్ 3 వర్గాలకు సంబంధించి ఒక వర్క్ ఐడి మైనర్ ట్రైన్, తర్వాత 2 వర్గాలు పీరియడ్స్ అన్నారు సార్. వీటికి సంబంధించి ప్రీ మెజర్మెంట్ ఇన్బుక్లలో రికార్డ్ చేయాలి, చేయలేదని గుర్తించడం జరిగింది సార్. షోకాజ్ నోటీస్ చేయండి టీఏ. 37 అంశం సార్. మేధాలి చంద్రమ్మ, ఈమె జాబ్ కార్డ్ నెంబర్ 73 సార్. మషర్ క్లోజ్ అయిన తర్వాత పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది సార్. రికవరీ ఫ్రమ్ పంచాయతీ సెక్రటరీ. ఎవరు చేస్తున్నారు దీన్ని? పంచాయతీ సెక్రటరీ ఎవరో ఏడ ఉన్నాడో ఆయన నోటీస్ ఇవ్వండి. 35 అంశం కూడా తప్పేట సైజ్ సార్. జాబ్ కార్డ్ నెంబర్ 596. ఇతను కూడా వాస్తవంగా పనిచేసినట్టుంది, కానీ మస్టర్లో 6 రోజులకు 6 రోజులు అటెండెన్స్ దిద్దినట్టు గుర్తించడం జరిగింది సార్. ఎవరు మేట సంతకం లేదా దాని మీద? లేదు సార్. చూడు మేటి సంతకమే లేదా? లేదు సార్. సరే ఇది కూడా పంచాయతీ. 39 సార్. వెంకటరాయన, ఇతను కూడా సేమ్ సార్. మస్టర్లో 6 రోజులకు 6 రోజులు దిద్దినట్టు గుర్తించడం జరిగింది. హాజరు సార్. అంటే మనకు మస్టర్ కోర్స్ సార్. 1-2 డేస్ అంటే ఓకే, 6 days దిద్ది కింద నుంచి పైకి పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది.
ఇవన్నీ ఒక స్టేట్మెంట్ తయారు చేసి ఈ వర్క్ ఐడ్లో ఇది ఇది అని రాసి ఆయనకు రికవరీ పెట్టు. ఎక్కడ పోయింది ఇప్పుడు ఆయన? వికారాబాదు డిఆర్డిఓకు డిపిఓకు పెట్టారు. ఇక్కడ ఇది జరిగింది, సోషల్ ఆడిట్లో ఇది తెలియదు కాబట్టి రికవరీకి ఆదేశించడానికి అని పెట్టారు. సిఆర్కి సంబంధించి రికార్డు ఇవ్వనందువల్ల వేజ్ పేమెంట్ సార్ 2050 రూపాయలు ఇవ్వనందువల్ల తనిఖీ నిర్వహించలేదని గుర్తించడానికి సార్. నో డిమాండ్ తీసుకోవట్లేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ 25% చేయడం జరిగింది సార్. పే స్లిప్స్ ఇస్తున్నారు. 7 రిజిస్టర్స్ కూడా అప్డేషన్లో ఉన్నాయి సార్. డ్యూరింగ్ ఫొటోస్ మాత్రమే చూపిస్తున్నారు. వర్క్ ఫైల్స్ 12 వర్క్ ఐడీస్కి మాత్రమే వర్క్ ఫైల్స్ నిర్వహించారు. హెంబుక్లలో కూలీల రైతుల సంతకాలు కూడా పూర్తి స్థాయిలో చేయించట్లేదు. రోల్ కాల్ చేయలేదు సార్. ఈసీ చెక్ మెజర్మెంట్ చేయట్లేదు. 12-13 కాలమ్స్ కూడా పూర్తి స్థాయిలో రాయడం లేదు. సర్వైవల్ రిజిస్టర్ అప్డేషన్ చేయలేదు సార్. కమ్యూనిటీ ఇష్యూ నెంబర్ 19 సార్. ఇష్యూ నెంబర్ 21 సార్. బయోఫెన్సింగ్ ప్లాంటేషన్కి సంబంధించి 75% మొక్కలు ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 22 సార్. హార్టికల్చర్ ప్లాంటేషన్కి 88% ఉన్నాయి సార్ మొక్కలు. బండు ప్లాంటేషన్ సార్ 7% మాత్రమే ఉంది. అవును సార్. 23 సార్. బండు ప్లాంటేషన్ సార్ 6 మంది రైతులు టేక్ మొక్కలు పెట్టుకోవడం జరిగింది. 7% మాత్రమే మొక్కలు బతుకున్నాయి సార్. ఇష్యూ నెంబర్ 24 సార్. సురేంద్రచారి అనే రైతు పనిచేసినట్టు ఆధార్ లేచిరు కానీ సంతకాలు లేకుండానే 6 రోజులకి పేమెంట్ చేయడం సార్. 1300. 983 సార్. 6 వర్క్ డీటెయిల్స్. ఇష్యూ నెంబర్ 7 సార్. న్యూ జాబ్ కార్డ్ కోసం ఒకరు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. రిజాల్వ్ అయింది సార్. ఇష్యూ నెంబర్ 8 సార్. ఎల్లమ్మనే కూలీకి ఓవర్లాప్ కావడం జరిగింది సార్. 2 రోజులు పనిచేసి 342 రూపాయలు నష్టపోవడం జరిగింది. కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 76% ఉన్నాయి సార్ మొక్కలు. ఎవెన్యూ ప్లాంటేషన్ సార్ 70% ఉన్నాయి సార్ మొక్కలు. 21 ఇష్యూలు. అవును సార్. ఇష్యూ నెంబర్ 8 సార్. బయోఫెన్సింగ్ 86% ఉన్నాయి సార్ మొక్కలు. ఇష్యూ నెంబర్ 23 సార్. బండు ప్లాంటేషన్ 8% మాత్రమే ఉన్నాయి సార్ మొక్కలు. 2 రైతులు పెట్టుకున్నారు. ఇష్యూ నెంబర్ 24 సార్. ట్యాంక్ ఫోర్షర్ ప్లాంటేషన్ 48% ఉన్నాయి సార్ మొక్కలు. ఇన్ ప్రోగ్రెస్ కోసం ఒక 3 వర్క్ ఐడీలు చేసుకోవడం జరిగింది. రికవరీ కదా. లాస్ట్ 30 సార్. పిఆర్కి సంబంధించి 2 వర్క్ ఐడీలకు సంబంధించి వేజ్ మెటీరియల్ రికార్డ్ అయింది. 100% ఉన్నాయి సార్ మొక్కలు. పీపీవి విలేజ్ పార్క్ సార్.
22. ఇరవై మూడు పిఆర్కి సంబంధించి 2 వర్క్ ఐడీస్కి రికార్డ్ ఇవ్వలేదు సార్. ఈ గ్రామ ఏడోది సార్ నీట్ జాబ్ కార్డ్ కోసం అప్లికేషన్ చేయడం జరిగింది. పదకొండోది సార్ 11వ వేతన రసీదులు పంపిణీ చేయడం జరిగింది సార్. 12వది 7 రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది. 13వ సార్ 3 రకాల ఫోటోలలో పనిజరిగిన ఫోటోలు చూపించడం జరిగింది. 16 వర్క్ ఫైల్ నిర్వహించడం ఉంది. తర్వాత ఎంబుక్లలో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. రోల్ కాల్ నిర్వహించట్లేదు. ఈసీ గారు ఎంబుక్లో చెక్ మేజర్ చేయట్లేదు. 12, 13 కాలమ్స్ రాయడం జరిగింది. సర్వే వాళ్ళ రిజిస్టర్ నిర్వహించలేదు 18 వరకు సార్. తర్వాత కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 19వది 85% ఉన్నాయి సార్ మొక్కలు. ఈ సర్వైవల్ రిజిస్టర్ పెడతలేవా పెడతావా ఎప్పుడు? సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 85% ఉన్నాయి సార్. 24 ఏం చేసినావు? 24 ఏం చెప్పినావు? ఇష్యూ 24 కదా సార్. 24 సార్ హార్టికల్చర్ 25 సార్. 25కి సంబంధించి హార్టికల్చర్ సార్ రైతులు మొక్కలు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్గా పూర్తి చేసుకొని నన్నారే పంట వేసుకోవడం జరిగింది. 23,000 పేమెంట్ చేయడం జరిగింది సార్. 22 నుంచి 25 వరకు సేమ్ ఇష్యూలు సార్. 4 రైతులు బ్లాక్ లిస్ట్లో ఏం డైరీ లేదా నీకు? లీడర్ లాగా వచ్చినా ఏందా? అరే 2 పేపర్లు ఇవ్వండి నాకు గతి లేదు అన్నాడు. లీడర్ లాగా వచ్చింది నెక్స్ట్ ఆయనకి జరిపిడి చేద్దాము. అదే లీడర్ లాగా వచ్చిండు. రిజిస్టర్ లేదు రాసుకునేది ఏం రాసుకుంటాం? 22 ఇష్యూ నుంచి 25 వరకు సేమ్ ఇష్యూలు సార్. ఒకే ఫ్యామిలీకి చెందిన 4 వ్యక్తులకు అన్నదమ్ములకు ఇవ్వడం జరిగింది. ఫీల్డ్లో మొక్కలు లేవు సార్, పూర్తి చేసుకున్నారు. ఎక్కడి నుంచి? 22 ఇష్యూ నుంచి 25 ఇష్యూ వరకు సేమ్ సార్. ఏ ఊరు ఇది? మూడుమల్ సార్. ఉన్నాయి సార్ 85%. 25th అదే సార్ రెవెన్యూ ప్లాంటేషన్. 26 కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ 37% మాత్రమే ఉన్నాయి సార్, మొక్కలు లేవు సార్. 27 సార్ బయో ఫెన్సింగ్ సంబంధించి కూడా సార్ 11% మాత్రమే ఉన్నాయి సార్ ఫీల్డ్లో. 55% మాత్రమే ఉన్నాయి సార్. 28 సంబంధించి సార్ 100 పనులకు సంబంధించి ఏపీఓకి సంబంధించి 18 రోజులు పనిచేసిన హాజరులు లేవు సార్. హాజరు లేకుండా ఒక 3కి పేమెంట్ చేసి ఇష్టం లేదా నాకు? చెప్పలేదా గ్రామ సభలో? హాజరులు సార్. తర్వాత 29 సార్ రోజ్గార్ దివాస్ సంబంధించి కార్యక్రమం నిర్వహించలేనట్లు గుర్తించడం జరిగింది. తర్వాత 30 సార్ మనకు పిఆర్ రోడ్ నుంచి ఒక వర్కేడ్ రెవెన్యూ ప్లాంటేషన్ నేమ్ బోర్డు దిమ్మె ఏర్పాటు చేయడం జరిగింది. 4,000 పేమెంట్ అయింది. ప్రస్తుతం ఫీల్డ్లో నేమ్ బోర్డు లేదు సార్. పని జరిగినట్లు ఫోటో చూపించడం జరిగింది. సార్ 31 సార్ మాస్టర్ ముగించిన తర్వాత మళ్ళీ ఒక 2కి పేమెంట్ వేసి మాస్టర్ క్లోజ్ అయిన తర్వాత 1700 పేమెంట్ చేయడం జరిగింది. రికార్డ్ పరంగా గుర్తించడం జరిగింది.
రాములు పిఎస్ సార్. సార్ లాస్ట్ పిఆర్ రికార్డ్ ఈవెంట్ కారణంగా సామాజిక తనిఖీ నిర్వహించలేదు. ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. అప్లికేషన్ చేయడం జరిగింది, అది సిఓ గారికి ఇవ్వడం జరిగింది సార్. తర్వాత 8వ ఓవర్లాప్ అయింది సార్ ఒక రోజుకి సంబంధించి. సార్ 9వ సార్ డిమాండ్ ఉంది కానీ నో డిమాండ్ నిర్వహించట్లేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది, వేతన రసీదులు ఇవ్వడం జరిగింది, 7 రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది. తర్వాత 3 రకాల ఫోటోల్లో పని జరిగినవి మాత్రమే నిర్వహించారు. వర్క్ ఫైల్ ఏర్పాటు చేయడం జరిగింది. 8 బుక్లలో కూలీల రైతుల సంతకాలు తీసుకున్నారు. తర్వాత రోల్ కాల్ అనేది నిర్వహించట్లేదు. ఈసీ గారు ఏం బుక్లో చెక్ మెథడ్ చేయట్లేదు. 12-13 కాలమ్స్ రాయడం జరిగింది. సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించలేదు. తర్వాత కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి 85% ఉన్నాయి సార్ ఫీల్డ్లో మొక్కలు. తర్వాత ఎవెన్యూ ప్లాంటేషన్ సార్ 4 వరకేడలకు సంబంధించి 81% ఉన్నాయి సార్ మొక్కలు. తర్వాత కమ్యూనిటీ ప్లాంటేషన్ ఈ వర్కేడ్ ఒకటి సపరేట్ రాయడం జరిగింది సార్. 1618 మొక్కలు పెట్టారు. ఫీల్డ్లో 11% మాత్రమే మొక్కలు ఉన్నాయి సార్. ఫీల్డ్లో మొక్కలు లేవు సార్. కట్ట ఎల్లమ్మ చెరువు కట్ట ఉంది, ఆ కట్టకు పెట్టారు. అక్కడ మొక్కలు 11% మాత్రమే ఉన్నాయి సార్. 1618 మొక్కలు చనిపోయినాయి సార్. 21 సార్. 22 సార్. 22 నుంచి 25 వరకు సేమ్ హార్టికల్చర్ సార్. 4 రైతులు ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. బత్తాయి మొక్కలు ఇవ్వడం జరిగింది. ఫీల్డ్లో వెళ్తే మొక్కలు లేవు సార్. వాళ్ళు అది తీసేసి మళ్ళీ సార్ ఏ ఇయరా సార్? 2021-22 సార్. 2021 సార్. అర్ధగంటలో ఉంటాము. 2021 సార్. 25 వరకు సేమ్ ఇష్యూలు సార్. సార్ 25 మ్యాజిక్ సోపిట్స్ కట్టినట్టు ఫోటో చూపించడం జరిగింది. లబ్ధిదారిని అడిగిన ఉన్నారు. అయితే లబ్ధిదారులను అడిగితే సీసీ రోడ్ వేయడం వల్ల పోయిందని చెప్తున్నారు సార్. వాస్తవంగా అయితే సీసీ వర్క్ కూడా జరిగింది సార్. అక్కడ సార్ ఇది 27వ ఇన్ఫోగ్రెస్ కోసం ఒక 2 వర్క్ ఐడీలు 700 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఫీల్డ్లో అయితే వర్క్ లేదు సార్. ఇది లాస్ట్ 28 సార్. పిఆర్ రికార్డ్ అయిన కారణంగా తనకి నిర్వహించలేదు. ఇవ్వండి సార్. ఆయన బాధ్యుడే సార్ దానికి. You are not just only your DRP. You are not proceeding. You are not proceeding officer. You are only DRP. ఎందుకు కొట్లాడుతున్నావు? ఎందుకు కొట్లాడుతున్నావు? Proceeding ano? నువ్వు ఎందుకు కొట్లాడుతున్నావు? కొట్లాడట్లేదు నన్ను. నువ్వు ఎందుకు కొట్లాడుతున్నావు? అడుగుతున్నాం మన నువ్వు కొట్లాడుతున్నావు. నువ్వు అడిగేది పద్ధతి లేదు కాట్లేదు. నువ్వు కొట్లాడుతున్నా అట్లా. నేను తీసుకున్న రోజు నేను మాట్లాడలేదు. కూడా అట్లే మాట్లాడు. నువ్వు మళ్ళీ హెల్త్ బాగాలేదని మీ వాళ్ళు చెప్పడం వల్ల సైలెంట్ ఉన్నా నేను. ఎంపీడీఓ సార్ హెల్త్ బాగాలేదన్న కారణంగా ఎవరు చెప్పలేదు. మాట్లాడలేదు. ఆయన